వాళ్ళందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా నమస్తే. హరే కృష్ణ. ముందు ధ్యానం చేసుకున్నాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురుమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం యత్కృపాతమహం వందే గురుం దీనతారిణం. ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి భక్తి శ్లోకే భగవద్భక్తి నైష్ఠికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నాకు అధ్యాయం 13, అధ్యాయం క్యాంటో 3లోనే చాప్టర్ 13 తీసుకున్నాను మాతాజీ. అందులోని ఏంటంటే ముందు మనం కొంచెం ముందు 12వ అధ్యాయంలోని కుమారాదులు వాళ్ళని సృష్టి చేయడం, తర్వాత ఏమో మాతాజీ వీడియో ఆన్ చేసుకోరా మాతాజీ. నేను ఒకటి ఓపెన్ చేశానంటే మాతాజీ రెండో వీడియో దానికి ఆన్ ఇబ్బంది చేసుకోరా వస్తుంది మాతాజీ. మాతాజీ. నేను ఒకటి ఓపెన్ చేశానంటే రెండో దానికి ఇబ్బంది వస్తుంది మాతాజీ. ఇక్కడ మాకు ఇది ఎక్కువ ఉండదు, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండదు మాతాజీ. హరే కృష్ణ. అందుకు ట్రై చేస్తాను మాతాజీ. అందులోని బ్రహ్మకి సృష్టి ఇవ్వడం, తర్వాత ఏమో రుద్రుడు రావడం, తను సృష్టి చేసేటప్పుడు రుద్రుడు రావడం, ఆ రుద్రుడికేమో ఇవ్వడం సృష్టి. ఆ తర్వాత వాళ్ళేమో అదంతా లయింప చేయడం, తర్వాత కుమారాదులకు ఇవ్వడం, వాళ్ళు మేము చెయ్యమని వైరాగ్యంలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగాయి. కిందసారి కుమారాదుల సృష్టి 12వ అధ్యాయంలోని దాని గురించి అంతా చెప్పారు. చెప్పిన తర్వాత సుఖదేవ గోస్వామి అక్కడ మైత్రేయ మహాముని సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజ్కి మైత్రేయ మహాముని విదురుడికి చెప్పారనమాట. ఇందులో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే వరాహ భగవానుని అవతరణం, ఆ సృష్టి తర్వాత ఆ ఈ వరాహ స్వామి అందులోని కొంత మట్టుకి భూమి అందులోకి వెళ్ళిపోవడం, అందులో ఆ స్కందంలో కొంత మట్టుకి చెప్పారు నిన్న మాతాజీ. అంచేత అందులోంచి వరాహ భగవాన్ అవతరణం అనేది ఈ 13వ అధ్యాయంలో ఉంది. ఇది నేను ఈ రోజు తీసుకున్నాను మాతాజీ. హరే కృష్ణ. ఇందులో సుఖమహాముని చెప్తున్నారు ఏంటంటే ఈ మైత్రేయుడి నుండి ఈ శ్రవణం చేసిన ఈ కథ గురించి, ఈ విదురుడి తాలూకా గొప్పతనం, అతను వేసే ప్రశ్నలు. ఇందులో 50 శ్లోకాలు ఉన్నాయి మాతాజీ. 1 నుంచి 5 వరకు విదురుడు మనువు గురించి ప్రశ్నలు వేయడం, మైత్రేయ ఋషిని అడగడం. 6, 7, 8 మనువుడు బ్రహ్మని అడగడం, ఆ ప్రశ్నలు వేయడం. ఆ ప్రశ్నలకి ఏమో బ్రహ్మ ద్వారా ఆదేశాలు, ఆ మనువుకి బ్రహ్మకి సంభాషణ. 14 నుంచి 15 మనువు జవాబులు. 16 నుంచి 30 శ్వేతవరాహలీల ప్రస్తావన, నీలివరాహలీల. తర్వాత ఋషుల స్థుతి, తర్వాత భగవానుడు స్వధామానికి వెళ్ళడం, ఫలశ్రుతి అనేవి ఇందులో ఉన్న చాప్టర్స్. ఇందులో ఉన్నవన్నీ కొంచెం నేను ఓపుకున్నంత మట్టుకే కవర్ చేస్తాను మాతాజీ. ఈ మొదట్లో ఏంటంటే విదురుడు మనువు గురించి ప్రశ్నలు మైత్రేయ ఋషిని అడుగుతున్నాడు అని చెప్పేసి సుఖదేవ గోస్వామి ఇలా చెప్పాడు అనమాట. ఇవన్నీ కూడా గొప్ప పుణ్యత 1 నుంచి 5 వరకు కూడా దీని నుంచి మనం పుణ్యతం లేని కథా విశేషాలు వినడం నాకు చాలా కోరికగా ఉన్నది. ఈ వాసుదేవ కథలంటే నాకు ఎక్కువ రుచి. వాటి గురించి నేను వినాలి అని అనుకుంటున్నాను. వాటి గురించి నాకు పూర్ణంగా చెప్పమని చెప్పేసి వీరుడు ప్రశ్న వేశాడని చెప్పేసి, ఈ ప్రశ్నల గురించి అతను ఎంత హతహలాడుతున్నాడు, ఎంత దీని గురించి అధికారికంగా అడుగుతున్నాడు అనే విషయం మన సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజుకి చెప్తున్నారు. అప్పుడు విదురుడు చెప్తున్నాడు అనమాట. విదురుడు తన
ఆ, మైత్రేయ మహాముని ఈ ప్రశ్న వేసి విదురుడు చెప్తున్నాడు అనమాట. ఏంటి అంటే, నాకు ఈ కథలన్నీ కూడా, ఇది వరకు చెప్పిన కథలన్నీ కూడా నేను విన్నాను. నాకు ఇంకా ఎక్కువ కథ చదివి వినాలనుంది. అంచేత ఈ స్వయంభవ మనువు పత్ని ఈ తను పొందిన తర్వాత ఏం చేశాడు అని చెప్పేసి విదురుడు మైత్రేయుని ప్రశ్న వేశాడు. అప్పుడు అతను మైత్రేయ మహర్షి ఈ ఆదిరాజు మనువు ఆ శ్రీహరి యొక్క గొప్ప భక్తుడు. అతను చాలా మంచి చరిత్ర కలవాడు. అతన్ని తన ఏంటంటే విదురుడు బ్రహ్మపుత్రుడు కదా, ప్రియపుత్రుడు విదురుడు. అదేమో మనువు ప్రియమలైన వివాహం తర్వాత ఏంటి చేశాడు, అతను ఏ రకంగా చేశాడు అనే క్వశ్చన్ ఇతను వేసిన దానికి ఇతను సమాధానం చెప్తున్నాడు అనమాట. భక్తులకి ఏంటంటే, ఈ మొట్టమొదటి రాజు మనకి అతనికి శ్రీహరికి చాలా పరమ భక్తుడు. అతనికి అతని చరిత్ర వినాలని ఇతనికి కుతూహలంగా ఉన్నది. అతని తాలూకా కర్మలు, అతని తాలూకా చరిత్ర, వాటిని నాకు వినాలని అనిపిస్తోంది. కాబట్టి దాని గురించి మీరు నాకు చెప్పండి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అంటే ఈ భక్తుల గురించి మనం ఈ గురువుల నుండి భక్తుల చరిత్రలు వినడం వల్ల మనకి ఏంటంటే భక్తి యోగ వికాసం కలుగుతుంది అనమాట. ఈ విశుద్ధ భక్తుడికి భగవంతుడికి ఎలాంటి భేదము ఉండదు. అతని కథలు వినడం వల్ల మనకి ఏంటంటే, ఈ శ్రవణం చేయడం వల్ల మనకి భక్తి యోగ వికాసం, అంటే భక్తి ఆ మనకి ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి మనలోంచి భక్తి బయటికి వస్తుంది అనమాట. అలాగా భక్తి యోగ వికాసం కలుగుతుంది. అంటే భగవంతుడికి భక్తుడికి తేడా లేదు అని చెప్పడానికి సముద్రం గురించి, సముద్రంలో ఉన్న నీటి చుక్క గురించి, అణువు గురించి, పరమాణువు గురించి కూడా చెప్పచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఇప్పుడు మనం వీళ్ళ గురించి, మనం గురువుల నుండి ఈ భక్తుల గురించి మనం చరిత్రలు ఇవి బాలముఖతంగా ఎందుకు వినాలి అని అంటే, ఇప్పుడు వేద మంత్రాలు వాళ్ళు చాలా కాలం నుండి గురువుల దగ్గర నుంచి వాళ్ళ ముఖతః వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ శుద్ధ భక్తులు ఆ ఆ గురువుల దగ్గర చాలా రోజులు శుశ్రూష చేసి వాళ్ళు ఆ విషయాలన్నీ విని గురువుల ద్వారా ఆ భగవంతుడిని పాదపద్మాలని తన మనస్సులోని తలుచుకుంటూ తన హృదయాల్లో నిలుపుకొని ఉంటారనమాట. అలాంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడిని తన మనస్సులో అలాగే ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థలందు తలుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి భక్తులు నుంచి మనం అలాంటి భక్తుల కథలను మనం వినాలి. అలాంటి అతనే మనువు కూడాను. అంచేత ఆ మనువు గురించి కూడా నాకు చెప్పమని చెప్పేసి విదురుడు చెప్తాడు అనమాట. ఇలాంటి భక్తులు చెప్పిన కథలు వినాలి అని చెప్పి నేను కూడా ఆ నేను భక్తుడిని, నేను కూడా భక్తుడిని అని చెప్పేవాళ్ళు భక్తులు కాదు. భక్తులు అంటే ఎలా ఉండాలి, ఎలా చేయాలి, వాళ్ళ తాలూకా భక్తి అర్చన, ఆ కృష్ణ పాదాలను వాళ్ళ కథలని వినడం, ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక గురువులు ఏదైతే వాళ్ళు ఆచరిస్తారో అది తపస్సు లాంటిది అనమాట. ఆ శ్రవణం విని వాళ్ళ ద్వారా ఆ విషయాలు అవి తెలుసుకొని శుద్ధ భక్తులు అవుతారనమాట. ఆ విధంగా ఆ భక్తులు కాని వాళ్ళు ఎవ్వరు కూడా ఏ విషయంలోని కూడా భక్తుల గురించి వివరింపజాలరు. వాళ్ళు నా గురించి ఎవరైతే చెప్తారో భక్తులు, వాళ్ళే నా భక్తులని ఎవరైతే భక్తులుగా చూసి వాళ్ళని ఆచరిస్తారో వాళ్ళే నాకు భక్తులు అని చెప్పేసి మనకి భగవంతుడు చెప్పాడు అనమాట. అందులో మనకి శివుడు కూడా చాలా భక్తుడు కదా, వైష్ణవుడు. అంటే శివుడి గురించి కూడా చెప్పారు. అందుకే ఎవరైతే నేను దేవుని భక్తులు అని చెప్పుకునే వాళ్ళకి నా భక్తులు కాదు అని చెప్పేసి చెప్తారనమాట ఇందులోని శీల ప్రభుపాద. ఇది భగవంతుడు ఈ రకంగా భక్తుల గురించి, అలాంటి భక్తుల గురించి నాకు కావాలని చెప్పేసి అప్పుడు చెప్తే సుఖదేవ గోస్వామి చెప్తారు. ఎవరి గురించి అంటే విదురుడు తాలూకా గొప్పతనం గురించి చెప్తారు. ఎలాంటి భక్తుడు అతను, ఎలాంటి అతను అంటే అతను చాలా పరమ శాంతుడు, సాత్వికుడు. అతని తాలూకా భోజనానికి భగవంతుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అతన్ని సేద తీర్చడానికని అతని ఒడిని తలగడగా చేసి అతను అది తలని అతను ఒళ్ళో పెట్టుకుని పడుకున్నాడు. ఈత అలాంటి ఆ అతను భక్తుడు అనేసి చెప్తూ సుఖదేవ గోస్వామి అతని గురించి చెప్తూ ఆ అలాంటి భక్తుడు స్ఫూర్తిచే ప్రభావితుడయ్యి మైత్రేయ మహాముని అలాంటి భక్తుడు అని చెప్పి చెప్పడం వల్ల దాని వల్ల అతను చాలా సంతోషపడి ఆ శ్రీకృష్ణుని కథల్ని అతనికి చెప్పడానికని అది అతను చాలా సంతోషపడతాడు అనమాట.
ఆ ఏంటమ్మా మైత్రేయుడు. అప్పుడు మైత్రేయుడు చెప్తున్నాడు, మైత్రేయ మహాముని ఏమని చెప్తున్నాడంటే, సాధారణంగా విద్యార్థులు ఎలా ఉంటారు అంటే, గురుముఖ పరంపరలో భక్తి కావాలి, మనం శుద్ధ భక్తులం అవ్వాలని చెప్పేసి వాళ్ళు భక్తుల నుంచి అన్ని భగవంతుడు జన్మ జననం కానీ, భగవంతుడి కర్మలు కానీ, దివ్యంగా ఆధ్యాత్మికంగా ఇవన్నీ కూడా విని మనసును లగ్నం చేసి ఆ భగవంతుడి నేను ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే వింటారో వాళ్ళ భావనలో వాళ్ళు సాధారణంగా న్యాయం చేస్తారు. ఇలాంటి భక్తులు కాదని చెప్పేసి చెప్తున్నారు అనమాట 4వ శ్లోకంలో. 5వ శ్లోకంలో ఇప్పుడు ఏంటంటే విదుడి గొప్పతనాన్ని చెప్తున్నారు. అతను ఎలాంటి వాళ్ళు అనేది, అతను అలాంటి పాదాలు ఒళ్ళో పెట్టుకుని అతను పడుకున్న అతను అలాంటి భక్తుడు, అతను తాలూకా ప్రశ్నలు విని ఇతను సంతోషపడి చెప్పడానికి సిద్ధపడ్డాడని చెప్పేసి చెప్పారనమాట. ఇప్పుడు మైత్రేయుడు మానవులకు ఇప్పుడు ఏంటంటే ఈ మైత్రేయుడు విదురునితో చెప్తున్నాడు, మానవుల తాలూకా పితయగు మానవులకి మనువు కదా పెద్ద అతను. అంచేత అతను భార్యతో సహా ఆ, అతను బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన తర్వాత అతను ఆ ఆ భ- బ్రహ్మదేవుడికి ఆ నమస్కారాలు చేసి, ఆ వేదగర్భుడైన బ్రహ్మదేవుడితో నమస్కారాలు చేసి ఏ, అతను చెప్తున్నాడు అనమాట, జీవులందరూ నీ నుంచే వచ్చారు, ఆ నీవు అన్నిటికీ పోషకుడు అయి ఉన్నావు, మిమ్మల్ని మేము ఎలాగా మిమ్మల్ని మేము ఎలాగా ఆ, అదే సేవింపాలి, మేము ఎలాగా ఆచరించాలి, ఏ రకంగా మిమ్మల్ని ఆ, సేవ చేయాలి అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి విదురుడు అడిగాడని చెప్పేసి ఆ మనువు మానవుల ప్రత్యేక మనువు అడిగాడని చెప్పేసి మైత్రేయ మహర్షి మనువుతో విదురునితో చెప్తున్నారనమాట. ఇంత ఇక ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అయిందనమాట. ఇప్పటి నుంచి ఆ, ఏ విధంగా నిన్ను మేము సేవింపాలి అని చెప్పేసి ఈ బ్రహ్మకి బ్రహ్మ నుంచి మనువు వచ్చారు కదా, అంచేత మనువుకి బ్రహ్మ తండ్రి లాంటి వాడు. ఆ తండ్రి అయిన వల్ల అతను ప్రతి తండ్రి పిల్లల్ని ఏ రకంగా ఆ పిల్లల్ని ఎలా చూస్తారు, ఎలా చేస్తారు, ఆ రకంగా మనువు కూడా తండ్రి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎలా సేవలు చేయాలి, ఈ బ్రహ్మదేవుడి కాలం నుంచి ఇది ఆ, ముందు కృష్ణుడు, తర్వాత బ్రహ్మదేవుడు, తర్వాత ఈ పరంపరలోంచి వచ్చింది. అంచేత ఈ విధంగా తండ్రిని ఎలా సేవించాలి, తనయుని ధర్మం ఏమిటి, ఈ తండ్రి ఏ రకంగా తనయుడు తండ్రిని సేవించాలి అనే విషయం ఇక్కడ చెప్పారనమాట. ఏంటంటే మన సాధారణంగా ఆ ఇక్కడ మానవులకి సాధారణంగా తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ఆ తిరుగుబాటు ధోరణిలోని మనం ఆ ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం కిందకు వచ్చేసి మనం స్వతంత్రంగా బతుకుతున్నాం. అలా కాకుండా ఇంత నమ్రతగా ఉండి ఇంతలా చేసిన ఆ మనువు ఇంత నమ్రతగా ఉండడం వల్ల ఇతనికి ఆ తిరుగుబాటు ధోరణి అనేది లేదు. తండ్రి ఏం చెప్తే అదే తూచా తప్పకుండా చేశారు కాబట్టి అతను చాలా సంతోషించారనమాట. అంటే ఏంటి అంటే ఈ ఈ అతని ఆదేశాలన్నింటినీ కూడా, అతను బ్రహ్మ తాలూకు ఆదేశాలన్నింటినీ కూడా తీసుకుని అతను బాధ్యత నెరవేర్చడం కోసం అని చెప్పేసి అతను ఆ విధంగా ఉంటారు అని చెప్పేసి, ఇలాగే గురువులు తాలూకా బాధ్యతలు ఇలాగే మనం అందరం నెరవేర్చాలి, శిష్యులు కూడా నెరవేర్చాలి. బ్రహ్మ తండ్రి తండ్రి తాలూకా బాధ్యత తనయుడు నెరవేరుస్తున్నాడని చెప్పేసి చెప్తారన్నమాట. ఇది బ్రహ్మ పరంపరలో వచ్చిన విషయం అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ ఏంటంటే శీల ప్రభుపాద కూడా గురువు తాలూకా దీని గురించి అతను కూడా పాశ్చాత్య దేశాలు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టి ఆ శీల ప్రభుపాద కూడా ఈ ఈ అతను కూడా చాలా సంతోషపడ్డారు. అక్కడ వాళ్ళందరూ కూడా అతన్ని ఆ వాళ్ళందరినీ బాగు చేసిన తర్వాత కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చారు కదా, అక్కడి నుంచి ఇక్కడ మనకందరికీ గురువులు అయ్యారు. అంచేత వీళ్ళందరినీ కూడా చూసి సంతోషపడ్డారు శీల ప్రభుపాదని కూడా చెప్తూ ఉంటారు. తండ్రి కుమారుని అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అలాగే ఇచ్చే సలహా కూడా బాగుంటుంది. కానీ ఇచ్చే సలహా ఒక్కొక్కసారి వినడు. వినకపోతే అప్పుడు కుమారుడు ఆ, కూడా సలహా ఇవ్వచ్చు. అప్పుడు తండ్రి చాలా సంతోషపడతాడు అనమాట. ఆ విధంగా కూడా సలహా ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ బ్రహ్మ పరంపర నుంచి ఒకే వైపు నుంచి అంటే బ్రహ్మదేవుడి వేద జ్ఞానం నుంచి ఆ ఆధ్యాత్మికంగా వస్తుంది. ఇక్కడ మానవ వైపు నుంచి
భౌతికంగా వస్తుంది అనమాట. అంచేత రెండిటి వైపు నుంచి ఏదైనా సరే కృష్ణ భక్తి భావంలోనే ఉంటుంది కాబట్టి దాని వైపు మనం అడుగులు వేసి ఈ గురువుల పరంపర నుంచి ఈ సంప్రదాయాల నుంచి మనం ముందుకు జరగాలి అని చెప్పేసి మనకి ఏ, ఈ రకంగా చెయ్యాలని చెప్పేసి ఈ, ఇదేంటంటే ఇక్కడ మనం అతను చెప్తున్నాడు అనమాట. నేను నువ్వు చెప్పిన ఆదేశాన్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను. ఇలా చేయడం వల్ల నాకు గౌరవము యశస్సు అవన్నీ కలుగుతాయి అని చెప్పేసి ఈ జన్మలో నేను అవన్నీ కూడా పడతానని చెప్పి అతను చెప్పిన పనికి నేను అనుసరిస్తాను అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్తాడు. ఇక్కడ బ్రహ్మ పరంపర నుంచి ఆ బ్రహ్మ పరంపర నుంచి కూడా ఈ రకంగా మన రెండు వైపుల నుంచి కూడా ఇక్కడ మనకందరికి ఇక్కడ రెండు వైపుల నుంచి కూడా మనకి ఈ పరంపర ఇచ్చారు. ఈ విధంగా నేను యశస్సు ముక్తిని కూడా పొందుతాను. నీవు చెప్పిన పని నేను తూచా తప్పకుండా చేస్తానని చెప్పేసి ఆ ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ ఏంటంటే తండ్రి ఆజ్ఞ, ఇక్కడ తండ్రి తనయుల సంబంధం గురించి బాగా చెప్తారు. బ్రహ్మదేవుడు చెప్పాడు అనమాట మనువుతోటి. పుత్ర, నువ్వు చెప్పిన మాటకి నేను చాలా సంతోషపడ్డాను. మీ ఇద్దరు దంపతులకి శుభాలు కలగాలి. నా ఉపదేశాలని నువ్వు తీసుకొని ఆ నీ హృదయం నీ నీ హార్ట్ఫుల్ గా నువ్వు మాకు ఏ సంకోచం లేకుండా నాకు ఆత్మ సమర్పణ కావించావని చెప్పేసి అతను చాలా సంతోషపడతాడు అనమాట. ఒక్కొక్కసారి తండ్రి ఇక ఇందులో ఏంటంటే శీల ప్రపాద భాషలోని వాళ్ళు ఏంటంటే చెప్పారు, ఈ ఒక్కొక్కసారి వాళ్ళు కొన్నిసార్లు తప్పుదారి పడుతూ ఉంటారు. ఈ ఆ, తనయులు కొడుకులు తప్పుదారి పడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఏంటి పిల్లాడే కదా అన్న వదిలేస్తే దాని స్వాతంత్ర్యాన్ని వేరేగా తీసుకుంటారు. అది ఎంత స్వాతంత్ర్యం వాళ్ళు దానికి కలిగి ఉంటారు. అది నిస్సంకోచంగా అతను తండ్రి తండ్రి తాలూకా దీన్ని బట్టి మనం చేసామనుకోండి, అంచేత అది మార్గదర్శకమయ్యి ఆ తండ్రికి ఏం చేస్తుందంటే 10 రెట్లు ఉత్సాహం కలిగిస్తుంది. ఎంతో అదే అతను చెప్పిన పని చేయకపోతే మనకి ఉత్సాహం కలిగించదు. అలాగే బ్రహ్మదేవుడు చెప్పిన పని అతను చేసేసరికి అతను చాలా ఉత్సాహపడ్డాడు అని చెప్పేసి, అందుకని పుత్ర నేను సంతోషపడ్డానని చెప్పేసి చెప్పాడు. అంచేది ఈ తండ్రి కొడుకుల ఉపదేశం ఏంటంటే, ఇది వేద జ్ఞాన పూర్ణుడైన బ్రహ్మదేవుడు ఎన్నో వేదాల నుంచి తన ముఖం నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు ఆ తండ్రి ఉపదేశాన్ని పరమానందంగా మనువు తీసుకున్నాడు కాబట్టి ఈ మనవ తాలూకా దీన్నంతటిని తను మనవ తాలూకా ఉపమానాన్ని మన మానవాళి అంతా ఉపయోగించాలని చెప్పేసి ఈ తండ్రి తనయుల గురించి ఈ 9, 10 శ్లోకాల్లోని తండ్రి తనయుల తాలూకా సంబంధం గురించి ఆ ఉపమానం గురించి ఎలా చెప్పారనమాట. ఇందులో 10లో ఏంటంటే ఆరాధన మిగిలి వాంఛనీయమైనది అని చెప్పారు. 10లోని తండ్రి ఆజ్ఞ తీసుకొని నేను శక్తి కొద్ది చేస్తాను. నేను నేను ఎలా ఈ అప్రమత్తుడిని అంటే అలర్ట్ గా ఉంటాను. ఆజ్ఞ సాధారణంగా తీసుకుని నేను శక్తి అనుసారము నేను చేస్తాను. నేను మాత్సర్య రహితంగా చేస్తానని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు మనువు చెప్తాడనమాట. అది తండ్రి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇందులో భాషలో ఏం చెప్పారంటే ఫస్ట్ 4 కుమారుల్ని బ్రహ్మదేవుడు సనకుడు, సనాతనుడు, సనందుడు, సనత్ కుమారుడు వీళ్ళు మేము ఈ సంతాన ప్రజోత్పత్తి చేయలేము అని అన్న చెప్పినప్పుడు ఆ బ్రహ్మదేవుడు అవమానంగా ఫీల్ అవుతాడు. కానీ అప్పుడు రుద్రుడు తన దీని నుంచి ముఖం నుంచి వస్తాడు. అతను ఇంకా విలయం సృష్టించబడుతుంది. దానివల్ల ఆ సంఘటన ఇంకా అతను మర్చిపోలేదన్నమాట. అంచేత మర్చిపోలేదు. వాళ్ళేమో మీ ప్రజోత్పత్తి మేము చేయలేము, మేము వైరాగ్యాన్ని తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ కూడా ఇంకా బ్రహ్మదేవుడు మర్చిపోలేదు. కాబట్టి ఈ స్వయంభవం మన యొక్క వినయ విధేయతలు నేను యాజ్ఞ శిరసావహిస్తాను, నేను అప్రమత్తంగా ఉంటాను, నేను ఆశ్చర్యరహితంగా ఉంటాను అని చెప్పేసి చెప్పడం ఇదంతా చూసి అతను చాలా సంతోషపడతాడు అనమాట. సంతోషపడి అన్న తండ్రి యొక్క ఈ అయితే ఇందులో తండ్రి వినయ విధేయతలు ఈ ప్రోత్సాహకారంగా స్వయంభూమను చేశాడు. ప్రయోజనం కోసం ఆ క్రమశిక్షణ
కోసం, అది ఉన్నత ప్రయోజనం కోసం వాళ్ళు అలాగ వెళ్తారు తప్ప ఇంకేది కాదు. ఈ క్రమశిక్షణ పాటించకుండా ఉంటేనే ఈ శిక్షార్హులం అవుతాము, లేకపోతే అవము అని చెప్పేసి ఇప్పుడు భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఎలాగైనా సరే ఈ ఉపమానాన్ని కూడా మనం తీసుకోవాలి. తండ్రి కొడుకుల తాలూకా మనవు, బ్రహ్మదేవుడు మనవి యొక్క ఉపమానాన్ని మనం కూడా తప్పకుండా ఆచరించాలని చెప్పేసి శీల ప్రభుపాదులు గారు మనకి చెప్తున్నారు. ఈ భౌతిక కారణాల వల్ల మనం భౌతిక జగంలోని తప్పకుండా ఈ భౌతిక జగంలో తప్పకుండా మనం ఈ శిక్ష అర్హులము అని చెప్పి చెప్తున్నారు అనమాట. తర్వాత 9 నుంచి 9, 10, 11. ఇప్పుడు తండ్రి అలాంటి నీవు పరమ విధేయుడు పుత్రుడై ఉండడం వల్ల నువ్వు నీ సంతానాన్ని అతను రెండు చెప్తారనమాట. తండ్రి ఆజ్ఞని చేయడానికి అతను ఉత్సాహం చూపెట్టాడు కాబట్టి అతను ప్రియపుత్రుడు. అతని బ్రహ్మ తాలూకు ఆదేశాలు నీ బ్రహ్మ ఏం చెప్పారంటే అతను అలాగా చెప్పినందుకు చాలా సంతోషపడి అతనికి 3 ఆదేశాలు ఏంటంటే, నీ వంటి సంతానాన్ని నువ్వు మళ్ళీ పొందు, ఈ భక్తి యోగం ద్వారా ప్రజల్ని ప్రపంచాన్ని పాలించు, యజ్ఞాలు చెయ్యి, యాగాలు చెయ్యి, విష్ణు ఆరాధన చెయ్యి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్. అతన్ని మంచి పిల్లలు కనమని, నీ భార్యతో నువ్వు ఇలా ఉండమని చెప్పేసి అతన్ని ఆశీర్వదించి ఈ రకంగా అతను అర్చిస్తారనమాట. ఈ విధంగా సలహా ఇస్తారు బ్రహ్మదేవుడు. ఇచ్చేసరికి అందులో ఏంటంటే విష్ణు ఆరాధన చేయాలి. అది ఎలాగా అంటే యజ్ఞాలు యాగాలు పాటించి, అది భక్తి యోగ విధానాన్ని పాటించి వర్ణాశ్రమ ధర్మం. ఫస్ట్ ఏంటంటే ఈ వర్ణాశ్రమ ధర్మాల్లోనే ఒక ధర్మాన్ని మనం తీసుకుని మంచి భార్య, ఆ మంచి భార్య దగ్గర ద్వారా మంచి పుత్రులు, ఆ పుత్రులని మళ్ళీ భక్తులను చేయడం, ఈ భక్తుల ద్వారా మంచి అదే సత్సంతానాన్ని తీసుకోవడం అనమాట. ఈ విధంగా వంశానుక్రమణ ప్రకారం చేస్తే ఈ విధంగా బ్రహ్మదేవుడు, ఈ మనువు, ఈ మనువు తాలూకా ఈ భార్య, ఈ సంతానం ఇప్పుడు ఈ 11వ శ్లోకంలో చెప్పినట్టుగా మనం కూడా ఆ రకంగా చెయ్యాలి. ఈ సనక సనందనాది ఋషులు ఇలా చేశారు అని అలా మనం తెచ్చుకోకూడదు. వాళ్ళు ఉత్తమమైన వైరాగ్యం కలవాళ్ళు, వాళ్ళు అన్ని వేళలా తిరిగేవాళ్ళు, అందరికీ జ్ఞానం పంచేవాళ్ళు అనమాట. అంచేత వాళ్ళకేం వర్ణాశ్రమ ధర్మాలు అలాంటివి వాళ్ళకేమో ఉండవు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మదేవుని తనయులు కాబట్టి వాళ్ళకి వర్ణాశ్రమం ఏంటి భక్తి యోగ విధానంలో వాళ్ళు చాలా అపరిమితంగా హయ్యర్ స్టెప్ వెళ్ళిపోయారు అనమాట. అందుకనేసి వాళ్ళకి వర్ణాశ్రమ విధానాలు అవసరించిన పని లేదు అని చెప్పేసి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేక శరణం వ్రజ అహంతాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాస్టర్. అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య, సర్వధర్మాల్ని పరిచయించి వాళ్ళు ఏంటంటే ఈ మొట్టమొదటి మీదకే ఏకంగా డైరెక్ట్ గా వాళ్ళు వైరాగ్యంలోకి వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఇలాంటివి ఏమీ అక్కర్లేదు అని చెప్పేసి ఇందులో చెప్పారనమాట. తర్వాత ఏంటంటే ఈ భౌతిక జగంలోని ఏంటంటే ఒక రాజు ఎలా ఉండాలి, ఆ రాజు ఎలాగా ఇది చేయాలి, ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. మనము రాజు కదా, ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి ఏంటి అనేసి బ్రహ్మ తనకి సలహా ఇచ్చినప్పుడు ఇందులోని నువ్వు ఈ జీవులను అందరికీ రక్షణ వచ్చి అలా చేస్తే నేను ఉత్తమ సేవ అవుతుంది. అప్పుడు భగవానుడు నిన్ను రక్షకుడుగా భావించుతాడు, ఆ భగవంతుడు నీ ఎడల ప్రసన్నత అవుతాడని చెప్పేసి అతను చెప్తారు. ఇక్కడ ఏంటంటే కార్యప్రణాళిక బ్రహ్మదేవుడిది అని అనమాట. ఇదంతాను ఈ భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి మన అందరం కూడా ఈ కార్యప్రణాళిక అంతా బ్రహ్మదేవుడే ప్రతినిధి అనమాట. ఇంకా మనువు తాలూకా ప్రతినిధి బ్రహ్మ, మనకేమో మనువు, బ్రహ్మదేవుడికేమో భగవానుడు. ఈ రకంగానమాట. ఇప్పుడు ఇందాకటి శ్లోకంలో మనకి పరంపర వచ్చింది కదా, ఆ పరంపర విధానంగా ఏంటంటే ఒక రాజు చేయాల్సిన పని వాళ్ళని పన్నులు అవి కట్టించుకోవడం కాదు. పన్నులు అవి కట్టించుకోకుండా అవి ఆ పౌరులకి ఏ రకంగా అయితే చేయాలో ఆ రకంగా చేస్తూ వాళ్ళని భక్తులుగా విష్ణు ఆరాధన కోసం భక్తులుగా చేయడం కోసం వాళ్ళకు కూడా శిక్షణ వసిగి ఈ హృషికేశుని ఇంద్రియాలకు అధీశ్వరుని హృషికేశుని తాలూకా భక్తి లోని వాళ్ళందరినీ కూడా పెట్టి ఆ రకంగా వాళ్ళని బద్ధ జీవితాల నుంచి భౌతిక ఇంద్రియాల నుంచి సంతృప్తి చేసి ఆ భగవంతుడు సంతృప్తి పడేటట్టు ఇలా చేయాలి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ రకంగా చేస్తే
కార్యనిర్వహణ తాలూకా ప్రయోజనం ఇది. ఆ రకంగా మనం చెయ్యడం వల్ల మనం తిరిగి భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాం అనమాట. అలా ఎప్పుడైతే ఎవరైతే చెయ్యరో వాళ్ళు భక్తి యోగానికి సుశిక్షు అంటే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కారు. వాళ్ళు పటాటోప పరిపాలకులేనని చెప్పేసి ఇందులో శీల ప్రభుపాద గారు చెప్పారనమాట. అంటే అతను శిక్షార్హుడే. అంటే ధర్మాన్ని నిర్వర్తించడం కన్నా వేరే మార్గం లేదు, రాజు ఇలా చెయ్యాలని చెప్పేసి చెప్పారనమాట. ఈ రాజు చేసే ఉత్తమ సేవలు మను సంహితలో కూడా ఉన్నాయన్నమాట. యత్కరోషి యదజ్ఞాసి యజ్జుహోషి అనేసి ఒక భగవద్గీతలో శ్లోకం ఉంది. ఆ శ్లోకం ప్రకారం మనం ఈ భగవంతుని ఎంతలాగా మనం చేసి ఎంత చేస్తే భగవత సేవ అంత మనం ఈ భక్తులు అవుతాము అని చెప్పేసి ఇందులోని చెప్పారనమాట. ఎందుకు యజ్ఞాలు చేయాలి, ఇందులోని ఎందుకు యజ్ఞాలు చేయాలి, యజ్ఞాలు ఎలా చేయాలి అని చెప్పేసి ఇందులోని జనార్దండే యజ్ఞాలన్నిటికీ ఫలము. అతని కోసం అతను సంతృప్తి చెందాలి. అతను సంతృప్తి చెందకపోతే మనం చేసిన పని అంతా వృధా అయిపోతుంది. అంచేత మనమేమో మన తాలూకా మనం ఏ పని చేసినా ఇంద్రియాల మీద సంతృప్తి పరచుకోకుండా భగవంతుడి ఇంద్రియాలకు సంతృప్తి కలిగేటట్టు మన మనసుకు పైన బుద్ధి, బుద్ధికి పైన ఆత్మ, ఆత్మకు పైన పరమాత్ముడు, ఈ పరమాత్ముడి పైన దేవదేవుడు ఉన్నాడు, ఇతనే సర్వకారణ కారణుడు అనేసి మనం తెలుసుకుని అతని దివ్యేంద్రియాల కీర్తి కోసమే మనం ఏ సేవ చేసినా ఎలా చేసినా అప్పుడు మనం అతన్ని సంతోష పెట్టగలము అనే విషయం బ్రహ్మదేవుడికి బాగా తెలుసు. అందుకనే అతని కార్యనిర్వహణ మార్గాన్ని తీసుకుని అందులో ఈ పరంపరలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఎలా సంతృప్తి పెట్టాలి, ఎలాగ చేయాలి, శ్రవణం, కీర్తనం, అర్చన, నవవిధ భక్తుల ద్వారా మనం భక్తి యోగంలో శ్రీకృష్ణ భగవాన్ని సంతృప్తి పరచాలి అనే విషయం భగవంతుడు బ్రహ్మకి బాగా తెలుసు కాబట్టి అతను ఎలా చెయ్యాలి అన్నది ఈ రకంగా చెయ్యాలి అని చెప్పి ఇది మనకేంటంటే ఆ చివర చర్మం చర్మం అంటే మనం చివరి రోజులు మనకి అంతిమ టైంలో కూడా ఇలా మనం చేయడం వల్ల మనకి ఉపయోగం. కానీ మనం అలా చేయకపోతే అంతా వృధా అయిపోతుంది. ఆ భగవంతుని సంతృప్తి పరచుకుంటే మనం కూడా చివరి కాలంలో మనం కూడా ఇబ్బందులు పడతామని చెప్పేసి ఆ రకంగా ఈ పరంపరలో ఉన్నవారి ద్వారానే మనం ఏదైనా మనం తెలుసుకున్నా, మనం ఎవరికైనా చెప్పినా మనం ప్రతిదీ కూడా చేయాలని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఈ రకంగా నువ్వు చెయ్యాలని చెప్పి ఎప్పుడైతే బ్రహ్మదేవుడు మనకు చెప్పాడో అప్పుడు మనము చెప్తున్నాను అనమాట. మనం రాజు అయితే ఇంత మీరు చెప్పారు. ఇంత మీరు చెప్పిన తర్వాత నేను ఇంత చేశాను. అయితే నేను ఈ సంతానాన్ని నేను తీసుకుని వెళ్ళి నేను ఒక దగ్గర ఉండాలి కదా. ఈ సంతానాన్ని నేను ఎక్కడ పెట్టాలి, ఏం చెయ్యాలి అని చేత ప్రభు మీరు నాకు చెప్పండి, మీ ఆజ్ఞాబద్ధుణ్ణి అని చెప్పేసి బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అప్పుడు సకల జీవులకి నివాస స్థానమైన ఈ నివాస స్థానమైన ధరణి ఇప్పుడు మహాజలంలో మునిగి ఉన్నారు. ఈ మహాజలంలోని భగవత్తు ఈ కరుణ ఇప్పుడు ఈ ధరణిని పైకి లేవడానికి ప్రయత్నం చేయాలి. ఈ మహాజలంలో మునిగిపోయిన ధరణిని మనం ప్రయత్నం చేసి మనం చేయలేమనుకోండి, చేయలేకపోయినా దాని గురించి భగవంతుణ్ణి మళ్ళీ మళ్ళీ భగవత్ కరుణతోనే మనం ఏ పని చేయాలి. అంచేత భగవంతుణ్ణి మనం మళ్ళీ అతని ప్రేయర్ చేసి అతని వల్లే ఏంటంటే మనం భగవంతుణ్ణి ప్రేయర్ చేయాలి అనే విషయం కూడా అతను బ్రహ్మ ఆ వేదగర్భుడు కాబట్టి అతనికి ఆ విషయం తనలోకి వస్తుంది. అతను వెంటనే అతన్ని భగవంతుడిని ప్రేయర్ చేస్తారనమాట. ఏదైనా సరే భగవత్ కరుణ చేతనే చేయగలము, ఇంకెలాగా మనం చేయలేము అనే విషయం ఇందులోని మనకి ఈ ఈ ఇక్కడ ఈ శ్లోకం బట్టి 15వ శ్లోకం బట్టి మనకి తెలుస్తుంది. ఏదైనా మనం భగవంతుడి తాలూకా కరుణ బట్టే చేయగలము, అంతకన్నా మనం చెయ్యాలనుకున్నా మనం చెయ్యలేము, దానివల్లే మనకి సాధ్యం అవుతుంది అని చెప్పి మనం ఇందులో బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఇందులోని 16వ శ్లోకంలో ఏంటంటే మైత్రేయుడు పలుకుతున్నాడు విదురుడితోటి. అప్పుడు అడిగిన ప్రశ్నకి అప్పుడు విదురుడు మైత్రేయుడికి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. ఈ లోపల మనువు వచ్చారు. మనువు బ్రహ్మ తాలూకా సంభాషణ అయిపోయింది. ఇప్పుడు ప్రశ్నలకు జవాబులు ఇక్కడ మనం 14, 15 అయిపోయింది. ఇక్కడ
ఈ వరాహలీలల గురించి మైత్రేయుడు చెప్తారనమాట. ధరణి జలమునంత మునిగిపోయింది, అది ఎలాగా దాన్ని బయటికి తేవాలి అని చెప్పేసి బ్రహ్మ ఆ, ఆలోచిస్తూ ఉంటాడు. చాలా రోజులు ఆలోచించాడు అప్పుడు అతను జీవ గోస్వామి ఏంటి చెప్తున్నారంటే, ఈ సాయంభవ మనువులోని శ్వేతవరాహం, చక్షుష కల్పంలోని నీలి వరాహం, ఈ రెండింటికి సంబంధించిన విషయాలు ఈ అధ్యాయంలోని చర్చించబడతాయి అనేసి ఇలా జీవ గోస్వామి ఇందులో చెప్పారనమాట. ఈ బ్రహ్మ అనుకుంటున్నాడు, నాకు ఇది ఎలా చెయ్యాలి అని అంటే నేనేమి చేయలేను, భగవంతుడే నాకు మార్గనిర్దేశం చేయాలి అనేసి భగవంతుని పైన మనకేమైనా ఏమైనా ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే భగవంతుని మీదే కదా మనం మనసు పెట్టి, నాయన నువ్వే చేయాలి, నువ్వే చెందాలని. అలాగే ఈ బ్రహ్మదేవుడు కూడా మనలాగే అనుకుంటున్నాడు అనమాట. ఈ భగవంతుని మీద విశ్వాసం పెట్టి ఆటంకాలన్నిటినీ అధిగమిస్తే అప్పుడు భగవంతుడి తాలూకా కరుణ వల్ల మన మార్గం సుగమం అవుతుందని చెప్పేసి ఈ శ్లోకం బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. లేకపోతే మనం ఏదైనా సరే మనం చెయ్యలేము అనేసి ఈ సృష్టి కార్యాన్ని ఈ ఇది సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోయింది కదా భూమి, ఈ భూమిని మనం పైకి తీయాలి, తీసి సృష్టి కార్యాన్ని నెలకొనేటట్టు నేను చేయాలి అని చెప్పేసి బ్రహ్మ మార్గదర్శకం చేయాలి. ఒక భక్తుడు ఈ రకంగానే ఆలోచిస్తాడు. తర్వాత భగవంతుడి తాలూకా భక్తులు అంటే ఆంతరంగిక సేవకులు కూడా ఈ కార్యనిర్వహణ పద్ధతిలోని కలత చెందినప్పుడు వాళ్ళు కూడా భగవంతుడిని ప్రార్థిస్తారు, వాళ్ళు కూడా భగవంతుడి తాలూకా విశ్వాసం కలిగి ఉంటారు అని చెప్పి దేవతలు ఒక అధ్యాయంలో దేవతలు ఎలాగా మనల్ని ప్రేయర్ చేశారు అన్నది మనం ఇది వరకు ఒకసారి తెలుసుకున్నాం కదా, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది అనమాట. అప్పుడు మైత్రేయుడు చెప్తున్నారు ఇంకాను, బ్రహ్మదేవుడు అలాగా ఆలోచిస్తూ ఉండగా అతను తాలూకా నాసికా రంధ్రం నుండి ఒక చిన్న వరాహ రూపం బయటికి వచ్చిందనమాట. ఆ చిన్న వరాహ రూపం శ్వేతవరాహం బయటికి వచ్చింది అనమాట. అది అంగుష్ట మాత్రంతో పరిమాణంతో పెద్దదైపోయింది. వెంటనే దాన్ని చూసి ఇది వెంటనే అలా చూస్తూ ఉండగానే పెద్ద బ్రహ్మాండమైన ఏనుగులాగా అయిపోయి ఆకాశం వరకు వ్యాపించింది. ఈ ఆకాశం వరకు చూసిన అద్భుత రూపాన్ని చూసి బ్రహ్మదేవుడు ఈ మరీచి వంటి విప్రులతో కూడి సనక సనందన సనత్ కుమారులతో కూడి దీని గురించే మాట్లాడారు. ఎక్కువసేపు దాని గురించి మాట్లాడిన తర్వాత ఈ సూకరమనే విషతోట మన దగ్గరికి ఎవరైనా భగవంతుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చారా అని ఆశ్చర్యంతో ఆ పరివారంతో అందరితోని ఈ భగవంతుడి గురించి మాట్లాడేదంట. ఇతను దివ్య పురుషుడు కాడేమో, ఇతను బయటకు వెళ్ళడం పరమాద్భుతంగా ఉందని చెప్పేసి అతని గురించి చెప్పుకుంటున్నారనమాట. ఈ మొట్టమొదట అంగుష్ట పరిమాణంలో వచ్చింది, వెంటనే పెద్ద శిలలాగా పెద్దదైపోయింది. ఈ ఇలా అయిపోవడం వల్ల ఇతను ఈ మోహగ్రస్తమయ్యారు. ఈ దివ్య పురుషుడు ఏమో ఒకవేళ ఈ విష్ణువు ఏంటో అని చెప్పేసి అతని మనసులోకి ఊహ కలిగింది. ఇతను బ్రహ్మదేవుడు మొట్టమొదట పరమ అందరికన్నా ముందు ఉత్తమమైన జీవుడు కదా, అందువల్ల అతను ఇలాంటి రూపాన్ని చూడలేకపోయినాను ఇతను విష్ణు అవతారం అని ఊహించగలిశారనమాట. ఇతను తప్పకుండా భగవంతుడేను, భగవంతుడా ఏమని ఇంకా అతను మాయలోనే ఉన్నారనమాట. ఆ విధంగా తన పుత్రులతోటి అతను చర్చిస్తూ ఉండగా పెద్ద సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ చూసి ఈ ఇంత పెద్ద శక్తిగా వచ్చే ఈ సౌండ్ తన అనుమానం నిజమేనని రూఢిపరుస్తోందిట. ఇతను ఎలా అయితే వీళ్ళందరితో అతని తాలూకా గర్జన అతనికి అలా అనిపించింది అనమాట. మళ్ళీ తర్వాత వెంటనే మళ్ళీ మళ్ళీ సర్వశక్తిమంతుడైన దేవదేవుడు మళ్ళీ సాధారణమైన పెద్ద కంఠంతో మళ్ళా గర్జించాడు. గర్జించేసరికి అక్కడున్న విద్యోత్తములందరూ కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అన్ని దిక్కుల్లోని కూడా అది ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వనికి అక్కడ ఆ ఈ దివ్య పురుషుడు ఈ ఇప్పుడు అనుకున్నాం కదా దివ్య పురుషుడు అని చెప్పేసి ఆ ప్రతిధ్వనికి అన్ని దిక్కుల నుంచి ఈ పర్వతాలను పోలిన ఈ ఆవిర్భావానికి ఇక్కడున్న భక్తులకైతే ఎవ్వరికి భయం కలిగించలేదు. ఎవ్వరికి కూడా దానవులు మాత్రమే ఆ బెదిరింపులకు భయపడ్డారు అని చెప్పేసి శీల ప్రభుపాద తన భాష్యంలో చెప్తున్నారనమాట. భయకరంగా గంభీరంగా అయితే వాళ్ళు అలాంటి వాళ్ళని భయపడలేదు. అప్పుడు ఆ విధంగా మనం చెప్పాలంటే
అప్పుడు రా హిరణ్య కశిపు టైంలో కూడా ప్రహ్లాదుడు కూడా ఆ ఈ హిరణ్యకశిపుడు తాలూకా దీన్ని చూసి అతని తాలూకా బాధలు పెట్టిన బాధలకి అతను భయపడలేదు ఎప్పుడు కూడా. భక్తులకు ఎప్పుడు భయం ఉండదు. ఆ గర్జన వాళ్ళకి ఏంటంటే ఆనందంగా అనిపిస్తుంది, కానీ మామూలు వాళ్ళకి మాత్రం ప్రతిధ్వని కనిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ వరాహ రూపం చాలా తపోలోకం, జనోలోకం, సత్యలోకంలో ఋషులందరికీ కూడా ఈ ఈ ధ్వని ఆ పరమ పవిత్రంగా అనిపించి వాళ్ళు భగవంతుడేమో అని వాళ్ళు అనుకుని వెంటనే వాళ్ళు ఏం చేశారు, పవిత్ర మంత్రాలన్నింటినీ ఈ మహామాయ అంటే ఈ కరుణ ద్వారా, ఈ మహామాయ అని అంటే అతని కరుణ ద్వారా అతను మళ్ళా ఆ అతను ఉద్భవించాడు. కరుణ ద్వారానే అతను మళ్ళా మనకి ఈ ఈ ఈ అవతారంలో మనకు విష్ణుమూర్తి అని అతను వస్తున్నాడని చెప్పేసి అతని పవిత్ర మంత్రాలన్నింటినీ వాళ్ళందరూ పుణ్యాత్ములు. అంటే వాళ్ళు ఆ ఈ జనోలోక, తపోలోక, సత్యలోక, మేధలోకాల్లో ఉన్న వాళ్ళందరూ ఆ గొప్ప జీవులు అనమాట, పరమ మేధావులైన పుణ్యజీవులు. వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, ఈ పరమ మంత్రాలన్నింటినీ వర్ణించారు. ఆ విధంగా వాళ్ళు దేవుని కీర్తిస్తూ ప్రత్యుత్తరం ఇచ్చారు. కానీ భూమి బురదలోనే కూరుకొని ఉండిపోయింది. ఆ గర్జన విన్న తర్వాత ఈ ఈ ఉన్నతలోక వాసులందరూ కూడా ఆ ధరణిని ఉద్ధరించడానికే అని చెప్పేసి అతను ముక్త కంఠంగా దివ్యత ఇవన్నీ కూడా చదివారని చెప్పేసి అప్పుడు వాళ్ళు హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చెప్పి ఆ మంత్రాన్ని ఆ ఆ ఆ మునులందరూ అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ మొత్తం ఆ జీవులందరూ కూడా ఆ తపోలోక, జనోలోక, సత్యలోక ఉన్న ఋషులందరూ కూడా, ఋషులు మునీశ్వరులు వాళ్ళందరూ కూడా ఈ రకంగా చెప్పి గర్జన ఇచ్చారని చెప్పారు. వాళ్ళకి సమాధానం ఇచ్చారని చెప్పారు. మళ్ళీ ఏం చేశారు, ఈ మహాభక్తుల వేదస్థుడికి బదులుగా మళ్ళీ గజ గజ దీర్ఘమ శూకరావతారం నుండి అతను మళ్ళా పెద్ద గర్జన కావించాడు. అంటే అలాగా గర్జించడం వల్ల అప్పుడు మనకి ఎలా తెలుస్తుందంటే ఈ ఈ ఈ గర్జన జలనందు నేను నిజంగానే అతనికి వాళ్ళకి సమాధానం భక్తులకి ఈ వేదస్థుతులన్నిటికీ కూడా అతను చాలా సంతోషపడ్డట్టు, అతను ఆ రకంగా నీటిలో ఆడుతూ లోపలికి వెళుతున్నట్టు ఆ ఆ రకంగా చెప్తారనమాట. ఇది ఈ జన్మ ఎలాంటిది అంటే దివ్యమైన అవతారం అన్నమాట. ఇది కరుణాపూరితమైన అవతారం. అందుకే అంటారనమాట భగవద్గీతలో, సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మొత్తం స్మృతి జ్ఞానం. అంటే ఇవన్నీ కూడా మనకి వేదాలు, స్థుతులు, జయాలు ఇవన్నీ కూడా ఈ భక్తుల ప్రార్థనలు ఏదైనా సరే అన్ని మనకే అతనే ఇస్తాడు ఇవి అని చెప్పేసి ఈ వేద జ్ఞానం గురించి ఇందులోని శీల ప్రభుపాద చెప్పారనమాట. అందులో ఏంటంటే బ్రహ్మదేవుని శ్వాస ద్వారా మొట్టమొదట వచ్చిన ఆ బ్రహ్మదేవుడు తొలి వేద విద్యార్థి. అంచేత వేదాలకి అతను ఆ దేంటమ్మా వేదమూర్తి అయి ఉన్నాడు కాబట్టి ఆ విధంగా అతని ఈ ఈ విషయం అతనికి గ్రహించబడింది. ఇది వరాహతారమే, ఇది వేదము మూర్తి గురించిన వేదం అని చెప్పేసి ఈ అవతార స్థితిని ఈ ఇవన్నీ కూడా ఈ మహిమలు, ఈ దివ్య కర్మలు ఇవన్నీ కూడా వేద మంత్రాల ద్వారా ఉచ్చరించబడుతున్నాయని చెప్పేసి వరాహ భగవానుడు మిక్కిలి ఈ వేద మంత్రాలన్నిటిని విన్న తర్వాత అతను చాలా సంతోషపడతాడు. ఇవందరూ విశుద్ధ భక్తులందరూ నన్ను ప్రోత్సాహం చేస్తున్నారు అని చెప్పి భగవంతుడు అనుకుంటాడు అనమాట. అనుకుని నన్ను ఈ రకంగా ప్రోత్సాహం చేస్తున్నారని చెప్పి ధరణిని ఎలాగైనా నువ్వు ఉద్ధరించి మమ్మల్ని తెచ్చి కాపాడు అని చెప్పేసి వాళ్ళందరూ చెప్పినట్లుగా అనిపించి ఆ ఉద్ధారణకి ఈ అవతారాన్ని తీసుకుని తనేమో జలంలోకి వెళ్తాడు. అప్పుడు అతని దివ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళని ధరణిని రక్షించడానికి ఒక నీటిలోకి ఎలా అయితే ఒక జంతువు వెళ్తుందో ఆ రకంగా అతను తోకని జడిపిస్తూ ఆ అందులోకి ఆ లోపలికి వెళ్తాడనమాట. వాళ్ళ చేసిన కీర్తనల వల్ల అతను సంతోషపడి ఈ ఎలాగా అతను తోకని ఇలా కదిలిస్తూ కాంతియుతంగా అతని రూపం ఎలా ఉంటుందంటే మంచి తేజోమయంగా ఉంటుందన్నమాట. అతని గిట్టలతోటి మెరుస్తున్న కోరలతోటి ఆకాశంలోనే ఆ మీదకి ఇలా దూకేటప్పుడు మీదకి వెళ్ళి కిందకు వచ్చి ఆ చల్లాచెదరు చేసేసి లోపలికి వెళ్ళిపోతాడు. అంత పెద్ద ఆకారాన్ని అంటే ఆ పెద్ద పర్వతం
అలాంటి ఈ ధరణిని పోషించేవాడు అని భావం అనేసి శీల ప్రభుపాద చెప్పారు. హిమాలయాల కన్నా పెద్దది, పెద్ద పెద్ద ఆ ఆ ఇంత పోరలు కలిగినది, మెరుస్తూ ఉన్నది. ఈ రకంగా ఆ అతన్ని తాలూకా ఈ దివ్యమైన లక్షణాలన్నింటినీ కూడా ఆ ఇక్కడ జయదేవ స్థితిలోని కూడా ఆ మనకి వరాహ రూపం గురించి అతను శ్రీకృష్ణుడికి జయమొగ్గాక అని చెప్పేసి జయదేవుడి స్థితిలో కూడా ఇందులోనే మనకి వర్ణించారనమాట. తర్వాత అతను విష్ణు భగవానుడు అయినందున దివ్యుడై ఉన్నాడు. అతను వరాహ రూపం ధరించడం వల్ల అతను వరాహ రూపం అతను ఖచ్చితంగా విష్ణు భగవానుడే, అతను దివ్యమైన రూపంతో ఉన్నాడని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆ ఈ ఈ ఘ్రాణం వాసన ద్వారా అది ఎక్కడైతే సాధారణంగా శూకరాలు ఇవి వాసన చూస్తూ ఉంటాయి కదా, అలాగే శూకర దేహం ఇతని భౌతికమైన శూకరం భౌతికమే కాదనలేదు, కానీ వరాహ అవతారం మాత్రం చాలా ఆ ఈ కలుషితమైనదిగా కాదు, ఇది చాలా పవిత్రమైందని మనం పెట్టుకోవాలి. ఈ సత్యలోకం నుంచి ఈ బ్రహ్మాండ రూపమైన ఆకాశలోకం వరకు కూడా ఈ దేహాన్ని అంతా మొత్తం దివ్యమైంది, ఇదంతా ఒక లీల అని చెప్పేసి మనం అనుకున్నాలి. ఇది అందరికీ అభక్తులకి ఇది భయానకంగా ఉంటుంది, వీళ్ళందరికీ మనం భయం కలిగించదని చెప్పేసి ఈ వెనక్కి సంవత్సరాలు ఇది దివ్య అతను దిగేటప్పుడు ధరణిని వెతికి ఆ లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఎవరైతే అతనికి కీర్తనలు చేశారో వాళ్ళ వైపు చూసి జలంలో ప్రవేశించాడు అనమాట. ఆ జలంలో తను వెళ్ళిపోయేటప్పుడు వరాహ భగవానుడు అది రెండు రకాలుగా అయిపోతుంది. వెంటనే ఓ యజ్ఞేశ్వర, నన్ను ముక్కలుగా చేయకు, నన్ను రక్షించు, నన్ను కాపాడు అని చెప్పేసి ఈ ఇది దుమకడం వల్ల ఆ భయంగా ప్రార్థిస్తుంది అనమాట జలము. అయితే అది ఎలాగా అంటే అప్పుడు రాముల వారి టైంలో కూడా అప్పుడు సముద్రం అలాగే బాణాలు ఇస్తే రాముల వారు టైంలో కూడా అలాగే అయిందని చెప్పేసి మాతాజీ అప్పుడు చెప్పారు, నాకు అంతగా గుర్తు లేదు. ఇప్పుడు ఏంటంటే తర్వాత 30 శ్లోకంలోని ఇది దివ్యవరాహం అలాగ రకంగా ఈ ఏదైనా ఆ మృత్యుతోటి ఎవరైతే భయం పడతారో ఆ రకంగా ఇది ఇది సముద్రం ఇబ్బంది పడిందని చెప్పేసి చెప్పారనమాట. 30వ శ్లోకంలో ఏంటంటే వరాహ భగవానుడు తన గిట్టలతోటి లోపలికెళ్ళి ఆ సముద్రం అడుగు భాగానికి ఉన్న భూమి ఆ పాతాళం అంటే గర్భోదక సముద్రంలో అడుగు భాగాన్ని పడింది. ఇక్కడ ఏంటంటే ఆ సాయంభవ టైంలోని 2 ప్రళయాలు, చతుషాప్రళయంలో ప్రళయాలు, ఇవి 2 వరాహాల గురించి ఇందులోని చెప్తారనమాట. ఈ అడుక్కి చేరేది ఈ ఆశ్రయ స్థానం ధరణికి సృష్టారంభం నుంచి అలా ఉన్నదని చెప్పేసి 7 ఈ మనకి కిందని 7 లోకాలు ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి 7 రెట్లు పెద్దవిగా ఉంటాయి. అన్నిటికన్నా పెద్దది ధరణి, 7 రెట్లు వీటన్నిటికన్నా పెద్దది అని చెప్పేసి మనకి విష్ణు ధర్మం నంది ఈ కింద విధంగా చెప్పిందని. బ్రహ్మదేవుడి తాలూకా ప్రళయం గురించి ఇవన్నీ నేను చెప్పాను అనుకోండి, కాస్తంత నేను కూడా బాగా చెప్పలేను, ఇందుకోసం అనేది ఇక్కడ ఏంటంటే నీలి వరాహం శ్వేత వరాహం గురించి ఇక్కడ 31, 32, 33 శ్లోకాల్లోని వస్తుందన్నమాట. ఇక్కడ ఈ భగవానుడు లోపలకి వెళ్ళిపోయిన తర్వాత నీలి వరాహం శ్వేత వరాహం ఒకటేమో సాయంపూ టైంలో వస్తుంది, ఒకటేమో చక్షుషా మన్వంతరంలో వస్తుంది. ఇదేమో చక్షుషా మన్వంతరంలో వచ్చింది నీలి వరాహం, సాయంలో వచ్చింది శ్వేత వరాహం అనమాట. ఇప్పటి వరకు శ్వేత వరాహం గురించి, ఇప్పుడు వచ్చి కొంచెం నీలి వరాహం కలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ జీవోస్వామి ఈ రకంగా మనకి 2 ప్రళయాల గురించి చెప్పారు. ఇందులోని గజము సింహాన్ని ఎలా అయితే గజాన్ని సింహం చంపుతుందో అలాగే ఈ వరాహ భగవానుడు ఏం చేశాట ఈ దానవుని జలంలోనే చంపిస్తాడు, యుద్ధం చేసి ఆ దానవుని అందులో వధించాడు. ఎలాగా అంటే చక్రం, సుదర్శన చక్రం వెలుగుతూ ఉండగా వెంటనే అతని పీక స్వాభావిమానంగా అంటే ఫస్ట్ ఏం చేశారంటే 31వ శ్లోకంలోని ధరణిని అతి సునాయాసంగా తన కోరల మీద తీసుకొని అప్పుడు ఆ
ఆ కోరల మీద పెట్టుకున్న తర్వాత ఆ సుదర్శన చక్రాన్ని పెట్టి ఆ భగవానుడితో యుద్ధం చేసి అతన్ని వధించేశాడు. దాన్ని పట్టుకుని ఆ ధరాన్ని పట్టుకుని వచ్చేటప్పుడు అది ఎలా అంటే వర్ణం ధాతు వర్ణంతో అయిపోయి భూమి తవ్వితే ఏ వర్ణం అయితే వస్తుందో అలాంటి వర్ణంలో చిహ్నితమయ్యి బా భగవంతుడి తాలూకా చెక్కుళ్ళు ఆ వరాహ రూపంలో ఉన్నాయి అవన్నీ కూడా రక్త పంకిలమైపోయి ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. రక్తంతో తడిసిపోయాను అంటే ఆ అది ఎర్రగా అయిపోయింది అనమాట మొహం అనేసి ఆ రకంగా ఈ ఈ భగవంతుడి గురించి చెప్పారనమాట. తర్వాత పిదప భగవానుడు తన తెల్లని దంతాల మీద ఆ దాన్ని నిలబెట్టుకుని ఆ, స్వామి ఎవరో కాదు నీలి వర్ణంలో ఉన్న నారాయణుడే ఈ భగవానుడు తన తెల్లని దంతాల మీద భూమిని పెట్టుకుని పైకి వచ్చాడు. ఈ తమాల వృక్షం నీలివర్ణం ఉంటుంది కదా అలాగే భగవంతుడు నీలివర్ణంగా ఉన్నాడు. ఇతను ఎవరో కాదు ఖచ్చితంగా విష్ణుమూర్తేను ఇతను నారాయణుడేను అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఈ నీలివర్ణంలో ఉన్నది అంటే ఈ నీలి వరాహం అని చెప్పాను కదా 33 దగ్గరికి వచ్చేసరికి శ్వేతవరాహం నీలి వరాహం గురించి చెప్తున్నారు అన్నమాట. అప్పుడు ఆ నీలి వరాహం శ్వేతవరాహం గురించి ఇప్పటి వరకు శ్వేతవరాహంతోనే వచ్చింది. ఇప్పుడు నీలి వరాహం గురించి ఆ రెండు మనువులు ఇప్పుడు ఏంటంటే మనకి 14 మనువులు వచ్చినప్పుడు ఈ దేవతలు ఈ ఋషులు ఋషీశ్వర్లు అందరినీ కూడా నియామకం చేస్తారు కదా బ్రహ్మదేవుడు. ఆ చేసినప్పుడు ఇవన్నీ మారుతూ ఉంటాయి కదా. ఈ నా చతుర్యుగాలు మారినప్పుడు ఇవి కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగే మనువులు మారినప్పుడు బ్రహ్మదేవుడు మారినప్పుడు ఇవి కూడా అవి మారిపోతూ ఉంటాయి కదా. అంచేత ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయని చెప్పారు. ఇంక ఇతను నారాయణుడేనని అతనికి త్రిభువన కమలం సమాల వర్ణం అని ఈ దీంట్లోని ఆ ఈ బ్రహ్మస్థితిలో వస్తుందన్నమాట. దాన్ని బట్టి అవుతుంది. ఆ విధంగా అతన్ని వందనాలు చేశారు ఈ ఋషులందరూ కూడా. ఆ దేవదేవుడని ఖచ్చితంగా తెలుసుకుని ఈ ఋషులు చెప్తున్నారనమాట. ఇంకా మనకి ఏంటంటే అతను అజితుడు. అతనికి ఆ ఏదైనా సరే ఆ ఎవరినైనా సరే జయించుతారు. ఈ విశ్వాన్ని ఆ అతను భక్త అన్నమాట. అంటే ఇప్పుడు ఈ యజ్ఞం గురించి ఎక్కువగా చెప్తున్నారు కదా. ఇక్కడ అంతటి యజ్ఞవరాహ స్వామిగా వస్తారు. యజ్ఞానికి భక్తని భక్తారం యజ్ఞ చెప్తాం సర్వలోక మహేశ్వరం అని ఎక్కువసేపు యజ్ఞాల గురించే చెప్తారు కాబట్టి ఇతన్ని యజ్ఞ రూపంలో ఈ మన్వంతరంలో వచ్చారని కూడా చెప్తున్నారు అని చెప్పి. ఇతను రామకోపాల సముద్రంలో అణిగిపోయాయని ఇతను తాలూకా ఏంటంటే తన పద్ధతిగా అయితే ఈ ఇతను కారణ సముద్రంలో మహావిష్ణువు ఉన్నప్పుడు కారణోదక సాయి విష్ణు రూపంలో ఉన్నప్పుడు అసంఖ్యాక విశ్వాలు వచ్చాయి. ఇదంతా ఇందులోని దివ్యమైన మూర్తి భవించిన వేదాలు అయి ఉన్నాయి. అతను సర్వభోక్త. అతని ఈ ఇది అవతారాన్ని తీసుకున్నాడని చెప్పేసి అంతేగాని అతను అన్యుడని అపోహ చెందకూడదని చెప్పేసి ఋషులు మునులు అందరూ కూడా ఈ రకంగా ఊహించారు. వాళ్ళ తాలూకా కన్ఫర్మ్ కూడా వాళ్ళు అంతే చేశారని చెప్పారు. ఇందులో యజ్ఞాల గురించి చెప్పారనమాట. ఎలాగంటే ఈ రూపాన్ని దుష్కృతులైన వాళ్ళు చూడలేరు. మన ఏంటంటే ఈ భగవంతుడు తాలూకా ఈ 4 పాదాలు వస్తాయి అనమాట. అంటే ఈ భగవంతుడు తాలూకా వేదవాదులు మనుచు తెలియడు దుష్కృతాత్మలు అట్లా ఉన్నారు. వాళ్ళ భగవంతుడిని ఆ అవతారాన్ని విశ్వసింపరు. వీళ్ళు ఏంటంటే వాళ్ళని నరాధములు మూడులు అన్నారు. నమామి దుష్కృతాంలో కానీ భగవద్గీతలో చెప్పినట్టు వాళ్ళని నరాధములు అంటారు. ఈ నాస్తిక భావం చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నమ్మరు ఈ అవతారాన్ని. నిత్యం చూసే ఒక దీనిలాగే చూస్తారు కానీ అతను తాలూకా ఈ చర్మం నుంచి నయనం రామకోపాలన్నీ ఏ విధంగా ఉన్నాయి ఎలా వర్ణితమయ్యాయి అనేసి అతను మూర్తి భవించిన వేద మంత్రాలకి గాయత్రి మంత్రమై ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. తర్వాత 36లోని కూడా ఏంటి అంటే ఈ యజ్ఞభక్షణము ఇందులోని శుశ్రూషలు ఈ యజ్ఞాలకు చేసేటప్పుడు ఈ పాత్రలు ఇవన్నీ వాడతారనమాట. ఇతనికి కర్ణరంధ్రాలు ఒక యజ్ఞ పాత్రని, కంఠం ఒక యజ్ఞ పాత్రని, అగ్నిహోత్రం నమిలేదని చెప్పేసి ఇవన్నీ చెప్తారు. కానీ ఇవన్నీ కూడా జ్వలింప చేసి ఏదో రకంగా యజ్ఞ విధానాలు అనుసరించి ఇవన్నీ చేస్తారు. కానీ మనుషుడు ఈ యజ్ఞాలన్నిటికన్నా సంకీర్తన యజ్ఞం చేస్తే ఆ యజ్ఞేశ్వరుడైన భగవంతుడు ఈ చాలా సంతృప్తి పడి మనం మనం ఈ జన్మముచ్చి జరావ్యాధుల నుంచి తప్పించుకోగలం. అంచేత యజ్ఞేశ్వరుడే కాబట్టి
ఈ నామ సంకీర్తన యజ్ఞం చేస్తే భగవద్ ఆశ్రయం పొంది మనం ఈ భగవంతుడికి సంతోషం కలిగించిన వాళ్ళం అవుతామని చెప్పేసి చైతన్య మహాప్రభువుని కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ సంకీర్తన యజ్ఞం చెయ్యాలని చెప్పేసి ఆ ఈ భాగవతంలో ఏకాదశి స్కందంలోని చెప్పారని చెప్పారు. ఈ యజ్ఞ నిర్వహణ వల్ల ఈ ఫలం మనం నామ సంకీర్తనం చేయడం వల్ల కూడా మనం ఖచ్చితంగా మనకు వస్తుంది అని చెప్పి చెప్తారు అన్నమాట. ఇందులోనే ఇంత ఇంత నిరంతరము నీ అవతరణలు ఈ ఋషులు మన్వంతరంలో ఎలాగంటే ఆ ఈ ఇక్కడ ఈ ప్రభువు నిరంతరము ఈ యజ్ఞాలన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా కొంచెం యజ్ఞాల గురించి చెప్పారు మాతాజీ. ఇందులో కూడా సోమత యజ్ఞము, తర్వాత రేతస్ని యజ్ఞము, అనుష్ఠానము, చర్మము, అగ్నిష్టోమము, సప్తధాతువులు, దేహ సందులు, ద్వాదశ దినాలు, ఈ యజ్ఞాలన్నిటికీ ఇవన్నీ చిహ్నమై ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం భగవంతుడు తాలూకా అవయవాలతోటి సమన్వయం చేశారనమాట. అన్నిటినీ కూడా యజ్ఞ పాత్రలు ఇవన్నీ కూడా మొత్తం ఈ సంకీర్తన యజ్ఞం వీటన్నిటితో సంబంధం కలుగుతుంది. ఇది కానీ మనం చేసామంటే ఈశ్వరుడే ప్రతిదీ భగవంతుడితో మనకు సంబంధం కలుగుతుంది. లేకపోతే మనం కానీ ఈ రకంగా యజ్ఞాలు చేస్తూ కూర్చుంటే ఈ రకంగా మనకి ఏమి జరగదని చెప్పేసి చెప్పారు. అంగాల గురించి చెప్పారు, ఇందులో దీక్షల గురించి చెప్పారు అనమాట. అంగాలు ఎలా ఉంటాయి, ఎలా దీక్షలు తీసుకోవాలి. 38లోని యజ్ఞాలు ఎన్ని రకాలు? 7 రకాలు. ఇవి భక్తియుత సేవ ద్వారా యజ్ఞాలు చేసిన వాళ్ళు ఏంటంటే భక్తులు అవుతారు భక్తియుక్త సేవ ద్వారా. ఈ విధంగా యజ్ఞాలకి ఇవన్నీ కూడా యజ్ఞాల ద్వారానే బంధితుడవుతాడు భగవంతుడు అన్నారు. నామ సంకీర్తన ద్వారా కూడా భక్తి ద్వారా కూడా భగవంతుడు మనకి బందీ అవుతాడు అని చెప్పేసి చెప్పారు అనమాట. ఈ 39లోని ఈ వేదస్థితి మంత్రాల చేత యజ్ఞాత అన్నిటి చేత నువ్వు భౌతిక ఇవన్నీ మనం నువ్వు అర్చనీయుడివి, నీకు మా నమస్సులు అని చెప్పేసి ఈ ఋషీశ్వరులు చెప్తున్నారు అనమాట. ఋషులు ఇక్కడ మన భగవంతుడు ఎప్పుడైతే ఈ నీలివర్ణంలో వచ్చి అతను బయటకు వచ్చేస్తే ఆ ఋషీశ్వరులు ఎప్పుడైతే వందనాలు చేస్తారో ఈ ఋషులు భగవంతుడిని ఈ రకంగా స్థితి చేస్తున్నారు. ఎలాగా అంటే యజ్ఞాలు ఏ రకంగా చేశారు, ఇలా చేయాలి, ఇలాంటి యజ్ఞాలు చేయించుకుని ఇలా నువ్వు చేయించి మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తున్నావు కాబట్టి నీకు శతకోటి వందనాలు అని చెప్పేసి నువ్వు మాకు విద్యా గురువుడివి, ఎటువంటి ఇప్పుడు ఏంటంటే ఎటువంటి కల్మషం లేకుండా వైరాగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే మనం అందరం కూడా మన మనస్సు అంతా భౌతిక కల్మషాల నుంచి విడిపడి విశుద్ధ మనస్సుతో ఉంటే అప్పుడు భగవంతుడు మనకు అనుభూతుడు అవుతాడు. నువ్వే మాకు విద్యా గురువుడివి, మేము నీకు వందనాలు అర్పిస్తున్నాము. అందరి హృదయాల్లోని నివసించే నువ్వు విశుద్ధ భక్తులకే అనుభూతం అవుతుంది, మళ్ళాంటి వాళ్ళకి అవదని చెప్పేసి ఈ విధంగా చెప్తారనమాట. అంచేత భక్తియుత ప్రేమతో శ్రద్ధతో ఎవరైతే మనం శ్రీకృష్ణ భగవాను మనం కొలుస్తామో వాళ్ళ ద్వారా యజ్ఞం నిర్వహించడం ద్వారాను వివిధ యజ్ఞాలు చేయడం ద్వారాను ఆ భక్తిని వాళ్ళు పొందుతారు. భక్తి లేకుండా ఎవ్వరు కూడా దేవతలను మనం ఏమీ చేయలేము. ఇవన్నీ కూడా యజ్ఞ నిర్వహణల యొక్క ఇవన్నీ విధానాలు, పూజా లక్ష్యాలు. ఇవన్నీ భక్తి లేకుండా మనం ఏ పని చేయలేమని చెప్పేసి చెప్తారనమాట. ఇందులోని కోరలతోటి ఎత్తిపెట్టి ఈ పర్వతాలన్నీ ఈ గురువుల కంటే పరమ గురువు, ఈ పరమ గురువు అన్నమాట భగవంతుడు. తర్వాత 47లోని ఇందులోని మనకి ఏంటంటే అతను కోరలతో ఎత్తి లోపల నుంచి పర్వత సహితమైన భూమిని బయటికి తీసుకొచ్చారు. అది ఎలా ఉన్నది అంటే ఈ మత్తగజం ధరించిన పత్ర సహితం అంటే ఏనుగు ఈ పత్రాలతోటి కూడా ఎలా అయితే ఈ స్వాభావిమానంగా ఇవన్నీ కమల పత్రాలతో సహా ఎలాగైతే తీసుకొస్తుందో ఆ రకంగా ఈ భగవంతుడు ఈ ధరణిని పట్టుకుని బయటకు వచ్చాడు అనమాట. ఈ ధరణి ఎలా కనిపిస్తుంది అంటే ఆ గజం అయితే ఎలా అయితే ఆకులు వాటితో ఎలా అయితే పట్టుకొస్తుందో అందులోని సుందరంగా ధరణి వరాహ భగవాన్ దంతాల మీద ఆ విధంగా మనకి కనిపిస్తున్నారని చెప్పేసి శీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట.
ఇలాగా మేఘాలంకృతమైనప్పుడు ఇప్పుడు పైకి ఈ లోపల నుంచి బయటికి ఆ పట్టుకొని వచ్చినప్పుడు ఆ ఆ ఆ పైన మేఘాలు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద మేఘాలు అవిని ఈ ఈ మేఘాలన్నీ కూడా ఈ తనకు ఆ తల మీద పర్వత శృంగాలు మీద సుందరంగా ఈ మేఘాలు ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఈ బరువంతా ఈ పర్వతాలే మోస్తున్నాయా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ రకంగా ఈ దంతం చివరనున్న ధరణి, ఆ ఆ బరువు, ఈ దివ్య దేహము, ఆ ధరణిని ఆ నిలిపి ఉన్న కారణం వల్ల ఈ దివ్య దేహము సుందరంగా కనిపిస్తోంది. కొంతమంది భక్తులకి ఏంటంటే భగవంతుడు దంతాలు మీద మనం మన కోసం ఈ అవతారం తీసుకున్నాడు, అతన్ని ధరణి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అతను ఎలాగైనా చేయగలడు, అతని దేనికైనా చేయడానికి అతను సర్వకారణ కారణం. కానీ ఈ విశుద్ధ భక్తులకు ఆ, ఈ అవతారాలు ఈ బరువైన ఈ ధరణిని పట్టుకోవడానికి వీలుగా ఆ దంతాలు, ఆ శరీరము అవి కూడా అతను ఆ రకంగా అతను అవతారం తీసుకున్నారు. తీసుకోకపోతే ఇంత ధరణిని 7 రెట్లు ఎత్తుగా ఉన్న ధరణిని మోషించడం అంటే చాలా కష్టం కదా. అందుకోసం అనేసి ఈ ధరణి ఏంటంటే విశుద్ధ భక్తులకి చాలా ధరణి పట్టుకున్న భక్తులకి భగవానుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు అంటున్నారు. కొంతమంది ఏమో భగవంతుడు పట్టుకున్న ధరణి అలా ఉండడం బట్టే ధరణి కూడా అంత సుందరంగా కనిపిస్తోంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అప్పుడు ఋషులు ఇంకా చెప్తున్నారు, ఈ స్థావర ఈ జంగమాదులన్నీ ఉన్నాయి కదా, ఈ స్వామికి భా అదేంటమ్మా ఇవన్నీ కూడా నివాసమైన స్థానాలు కదా, అంచేత భార్యలాగా అతని తండ్రిలాగా అలా ఉన్నందువల్ల మీకు ఈ యజ్ఞం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆరణి అనే కర్ర నుంచి వాళ్ళేమో యజ్ఞాన్ని మన యజ్ఞాలు చేసే పేద ఆ స్వదేశాన్ని మనకి యజ్ఞంలోకి పంపిస్తారట ఆ తేజాన్ని. అలాగే ఇతను కూడా ఈ ధరణిని భారీగా తీసుకుని, నువ్వు తండ్రివి, ఆమె తల్లి, మీ మీ తాలూకా తేజాన్ని మాకు ఈ రకంగా పంపించారు, మీ భూమాతతో సహా మీకు వందనాలు. ఈ ఎందుకంటే ఇది గురుత్వాకర్షణ ఇక్కడ ఇది భగవంతుడి తాలూకా శక్తి. గురుత్వాకర్షణ కూడా భగవంతుడి శక్తి అనమాట. ఈ వేద మంత్రాల్లో ఆరని అది కూడా భగవంతుడి తాలూకా శక్తే. ఇది స్త్రీ గర్భంలోని పురుషుడు ప్రదానం కావించినట్టుగా అన్నమాట. ఈ ఆరని అగ్నిలోకి పంపిస్తారు. ఇవన్నీ కూడా భగవంతుడి శక్తే. సర్వయోనిషు కౌంటేయ 14.4లోని వివరించబడినట్లు ఆ ఏదైనా సర్వయోనిషు కౌంటేయ చూసి చెప్పాలన్నమాట. టైం ఎక్కువైపోతుంది. అందుకోసం ఆ శ్లోకం ప్రకారం 14.4 అనమాట. 14.4 సర్వయోనిషు కౌంతేయ. అంతే. 14.1 భూమాత ఆకర్షణ శక్తి. భూమాతకు కూడా ఆకర్షణ శక్తి భగవంతుడే ఇచ్చాడు. ఏదైనా మనకి ఆధారం అయింది భూమాత, ఆమెకు కూడా ఆకర్షణ శక్తి అతనే ఇచ్చాడని చెప్పేసి చెప్తారనమాట. ఈ భగవంతుడు కృపలేందే ఈ జీవులు, ప్రకృతి జీవుల్ని పుట్టించడము, అందించడము, ఇవన్నీ కూడా తల్లి తండ్రిగా మీరు చేస్తున్నారు. అలాంటి శక్తులున్న ఇలాంటి తల్లి తండ్రి మీకు నా వందనాలు అని చెప్పేసి ఋషీశ్వరులు చెప్తారనమాట. అది ఈ రకంగా మన శ్రీల తాలూకా భాషలో ఈ దేవదేవుడు ఇలాంటి భూమిని నువ్వు కాక ఎవరెత్తుతారు, ఈ జలం నుంచి నువ్వు ఎవరు పరమాద్భుతంగా ఎవరు తీస్తారు, నువ్వు కాక ఎవరికి అద్భుతమైన కార్యాన్ని చేస్తారు, నువ్వే దీనికి సమర్థుడివి అని చెప్పేసి ఋషీశ్వరులు వాళ్ళకి వందనాలు అర్పించి ఈ అద్భుత ఇంత జగత్తు ఈ పుట్టించడం, ఈ నింపడం, ఇవన్నీ కూడా ఈ భగవంతుడి దగ్గరికి పంపించడం, చూపు మాత్రంలో రమాదేవి దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ మొత్తం సృష్టి స్థితి ప్రకృతి ఇవన్నీ కూడా అతనిలోని తాలూకా అద్భుత జగత్ ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మనం ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనిపెట్టలేడు. ఎలాంటి శాస్త్రజ్ఞుడైనా, ఎంత అద్భుతమైన శాస్త్రజ్ఞుడైనా సరే ఈ జగత్తు తాలూకా ఈ వెనకనున్న మేధస్సు అతని కృష్ణ భగవానుడిదే, కానీ వేరే వాళ్ళు మాత్రం ఇదంతా అతను భగవద్గీతలో చెప్పారనమాట. మయా దక్షిణ ప్రకృతి సూయితే సచరాచరం. ఏదైనా సరే అతని తాలూకా దీంట్లోనే ఇదంతా ప్రకృతి అంతా నడుస్తుంది. కానీ
ఇంకో రకంగా కాదు. ఈ ఈ మాయ ద్వారానే అతని దగ్గర ఈ మాయ ఉంది కదా, యోగమాయ. ఈ యోగమాయ ద్వారానే అతను సృష్టిని పంపించడం, సృష్టించడం మొత్తం అన్ని కూడా అతనే చేస్తాడు. ఈ మాయ ద్వారా సృష్టిని చేసావు. నీకు ఈ భూమిని తీసుకొచ్చి పైకి పెట్టడం నీకంత పెద్ద గొప్ప ఏం కాదు. ఈ వరాహ రూపాన్ని చూసి మీ అదంత అద్భుతం అని వరాహ రూపాన్ని చూసి భక్తుడు అద్భుతం అని అనుకోడు. అతని శక్తి, అతను ఏమైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడు అని అనుకుంటారట. అంచేత ఇతను ఈ శాస్త్రజ్ఞులు కూడా ఈ వెనకాతల పక్క ఈ బ్రహ్మాండాన్ని కనుక్కోలేరు. ఈ వరాహ రూపం ఆ, ఎందుకంటే ధరణిని ఉద్ధరించడానికి కోసం వచ్చింది. అంచేత ఇదంతా పెద్ద ఇదేం కాదు, అతను ఏదైనా చేయగలడని చెప్పేసి భక్తులు అనుకుంటారు అని చెప్పేసి చెప్తారనమాట. పట్టుకోవట్లని ఈ పరమేశ్వర ఇంకా ఋషులు చెప్తున్నారు. మేము నిస్సంశయంగా సమస్త బ్రహ్మ కూడా చాలా గొప్పవాడు. అతను గొప్పతనం మరి అతను ఇంత అంతా గొప్పతనం కాదు. అతని గురించి కూడా మనం అలాంటి బ్రహ్మ కూడా ఈ దీనికి ఈ మాయలోని పడిపోయి నేను కూడా చేయలేను అని అనుకున్నాను. ఇక్కడ తర్వాత ఈ పంది ఏ, అపవిత్రము అని అనుకుంటాం కదా, అది కాదు, ఇది పవిత్రమైన స్థితిలో ఉంటుంది అని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ ఏంటంటే మేము నిస్సంశయంగా జనాలోకం, తపోలోకం, సత్యలోకం అనే పవిత్ర లోకాల్లో నివసించేవారమే. అయినప్పటికీ మీ జీవుల నుంచి వచ్చిన నీటి బిందువులకి మేము పవిత్రం అయ్యాము అని చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా పంది పవిత్రం కాదు, అపవిత్రము అని అనుకుంటారు కదా. అంచేత ఇది పవిత్రము, గంగాజలము. అది భగవంతుడు జూలు నుండి వచ్చిన గంగాజలము. అది భగవంతుడి పాదాల్లోంచి వచ్చిన గంగాజలం ఎంత పవిత్రమైనదో, ఆ కాలు బొటకన వేలు నుంచి వచ్చినది, ఆ జూలు నుండి వరజల్లి వచ్చిన గంగకి దీనికి రెండిటికి ఏ భేదము లేదు. ఇంకా మేము పవిత్రమయ్యాం. వీళ్ళు అసలు జనలోకం, తపోలోకం, సత్యలోకంలో ఉన్న వాళ్ళు వీళ్ళు పవిత్రాత్ములు, పుణ్యాత్ములు. వీళ్ళ తాలూకా పవిత్రం కాకుండా ఇంకా మేము పవిత్రమయ్యాము అని చెప్పేసి వాళ్ళు ఈ శ్లోకంలోని వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంతని మేము పవిత్రమయ్యామని చెప్పి గంగాజలం గురించి కూడా, గంగ ఎంత పవిత్రమైందో దాంట్లోనే ఇది కూడా అని చెప్పి ఆ, చెప్తున్నారు. ఏమో కూడా ఎంత అంటే పవిత్రాత్ములు అయ్యుండి, ఇంత గొప్పవాళ్ళు అయ్యుండి విశుద్ధ భక్తులు, వాళ్ళకి ఇంకేమీ ఉండదు. భగవద్ ధ్యానము, భగవంతుడి తాలూకా సేవ, భగవంతుడి నామము అతను వాళ్ళ హృదయాల్లో ఎప్పుడూ కూడా ఈ ఋషీశ్వరులకి, మునీశ్వరులకి కూడా ఆ విధంగా ఉంటుంది. అంచేత వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఈ గంగ తోటి మేము పవిత్రులం అయ్యాము అని చెప్పి వాళ్ళు ఎంతలాగో వాళ్ళు ఆ గంగ గురించి చెప్తున్నారు అనమాట. తర్వాత ఇతను భగవంతుడి తాలూకా కర్మలు ఎలాంటివంటే అద్భుతం. అవి తెలుసుకోవాలంటే మనకి బుద్ధిహీనులు తెలుసుకోలేరు, కానీ మనం భక్తులు మాత్రం, విశుద్ధ భక్తులు వాళ్ళు మాత్రం తెలుసుకుంటారు. ఈ అతని తాలూకా కరుణ చేత ఈ జనోలోకం, తపోలోకం, సత్యలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మేధావంతులు అన్నమాట. వీళ్ళందరూ కూడా ఈ భగవంతుడే వస్తున్నాడని చెప్పేసి ఇందాక శ్లోకంలో చెప్పారు కదా. అంచేత అతను వాళ్ళందరూ కూడా ఈ భగవంతుణ్ణి రమ్మనమని, ధరణి ముద్రించమని వాళ్ళందరూ ప్రార్థనలు చేశారు. అతను ఈ యోగా ప్రతి ఈ దయతోటి ఈ విశ్వంలో ఉన్న అందరూ కూడా భౌతికంగా ఆ బద్దులై ఉన్నారు. అంచేత వీళ్ళందరినీ కూడా దయచోటి వీళ్ళందరినీ కూడా ఆ ఆ అనుగ్రహించు, దయతో మమ్మల్ని కూడా అనుగ్రహించు అని చెప్పేసి ఈ నిర్హేతుగా అనుగ్రహించమని వీళ్ళందరూ కూడా ఇంద్రియ భోగంలో నుండి అతన్ని మరిచిపోయి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నిన్ను పట్టించుకోవడం లేదు. అంచేత ఈ అనవసరంగా ఈ మానసిక కల్పనతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ భౌతిక జగత్తుకు బందీ అవ్వకుండా వాళ్ళని కూడా కరుణించు, మమ్మల్ని కరుణించు అని చెప్పేసి వాళ్ళు నిర్హేతుకమైన కరుణ చూపెట్టమని వాళ్ళు చెప్తారనమాట. అప్పుడు మైత్రేయుడు చెప్తున్నాడు. మైత్రేయుడు పలికాడు. ఆ విధంగా మునీశ్వరులు, బ్రహ్మవాదులైన వరాహ భగవానుడు తన గిట్టల చేత ధరణిని తాకి ఎలాగా అంటే తన గిట్టలు బ్రహ్మాండాలన్నిటినీ
ఈ విధంగా పిట్టలతో తరణిని తాకి దారి నీటి మీద నిలబెట్టాడు. ఈ బ్రహ్మాండాలన్నిటినీ మొత్తం నవగ్రహాలు బ్రహ్మాండాలు వీటన్నిటిని కూడా అతను కంట్రోల్ చేసే భగవంతుడు. అతని తాలూకా ఈ అవి మనం అచించాల వాటి గురించి మనం మామూలుగా కూడా మాట్లాడుకోం. అతని శక్తి గురించి మనం లెక్క పెట్టలేం అనమాట. ఆయన ఆయన తలిస్తే ఏదైనా చెయ్యొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఈ ఏ రకంగానైనా అతను ధారణ చేయగలడు. కానీ ఈ తక్కువ ఈ అల్ప మేధస్సు వాళ్ళు ఉంటారు కదా, ఇతను ఇది ఈ వరాహం గురించి తక్కువగా మాట్లాడుకుంటారు. భగవంతుడు ఈ గాలిలోనే నిలబెడతాడు, నీటిలోనే నిలబెడతాడు అన్న మాట వాళ్ళు వాళ్ళు ఏంటంటే కాల్పనిక తత్వవేత్తలు అనమాట. వాళ్ళు వక్ర భాషలు చెప్పేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఈ రకంగా వాళ్ళు భగవంతుడి గురించి బాగా చెప్పుకోరు. మనం భక్తులు ఎలా చెప్పుకుంటారు? అతని తాలూకా అత్యంత శక్తులు అతను లెక్కలేదు, అతను ఎలాగైనా చేయగలడు. తను ఏం చేశారు, తన స్వధామానికి తన అవతార సమాప్తి అయిపోయింది. అతని ధరణిని ఉద్ధరించడానికి వచ్చారు. అతని ధరణిని ఉద్ధరించేసి ఏ రకంగా వెళ్ళాలి, దాని స్థానంలో మళ్ళీ పెట్టేసి భగవంతుడు అవతార సమాప్తి చేశాడు. వీటన్నిటికీ మూలం శ్రీకృష్ణ పరమాత్ముడే. అందుకే కృష్ణస్థ భగవాన్ స్వయం అంటారు. అంటే ఈ భగవంతుడు ఏంటంటే ఈ తెలుసుకోలేని వాళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఈ మూడులు నరాధములు అవజ్ఞానంతి మా మూడ అనేసి భగవద్గీతలో ఉంది కదా. ఆ రకంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళు అలా మాట్లాడతారు కానీ వాళ్ళకి భగవంతుడి గురించి, అతని తాలూకా అవతార తాలూకా విశేషం గురించి, ఆ విశిష్టత గురించి ఏమీ తెలియదు. ఇందులోనే ఏంటంటే భగవంతుడే అన్ని సర్వ కారణాలకి కారణుడు, అతనే తల్లి తండ్రి, అతనే అన్ని చేయగలడు అనేసి మనకి ఇంతవరకు తెలిసిందనమాట. ఉమ్, ఈ తను దాని మీద నిలబెట్టేసి తన స్థానంలో పెట్టేశారు. అయితే ఈ మంగళకరమైన కథను ఎవరైతే భక్తితో శ్రవణం చేస్తారో వాళ్ళ హృదయంలోని భగవానుడు ఉంటాడు. ఏంటంటే ఆ ఇప్పుడు మనం భగవంతుని సంతోష పెట్టడానికి చూడాలి. మనం ఎందుకు భౌతిక ప్రకృతిలోకి వచ్చాం అతన్ని కాదని, అతన్ని స్వధామానికి మనల్ని మళ్ళా తీసుకెళ్ళడానికని ఈ కార్యప్రణాళిక అంతా సిద్ధమైంది కదా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి. అంచేత ఇక అతన్ని మనం భగవంతుడు మళ్ళీ మనల్ని ఇందులోని ఈ ఈ శక్తిలోంచి మనల్ని ఈ భగవంతుడి తాలూకా ఈ కథలు అవి విని వాటిని వినడం వల్ల మనం ఈ శ్రవణం చేస్తే దానివల్ల మనం భౌతికంగా అయిన అస్తిత్వాలన్నీ మనకి పోతాయి. దీనివల్ల మనకి ఏంటంటే కథలు అందులో నిద్రాణమైన శక్తి బయటకు వస్తుంది. అప్పుడు వెంటనే మనం ప్రయత్నం చేసి వెంటనే తన వైపుకి ప్రయత్నం చేసి వాళ్ళు నా దగ్గరికి వస్తారు అని చెప్పేసి వెంటనే అతను ఈ భక్తికి అతను బందీ అయ్యి వెంటనే తన వైపుకి వచ్చేస్తాడు అనమాట. ఈ దగ్గరగా తన దగ్గరికి వస్తారని చెప్తాడు. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు భక్తులుగా వచ్చినప్పుడు అతను ప్రసన్నం అవుతాడు అనమాట. అంచేత కథని వినాలి, విన్న తర్వాత ఒకరికి వినిపించాలి. అలా అయితే మనకు భౌతిక బాధలు నశించిపోతాయి. స్వామి ఏమైనా చేస్తాడు. వినడం వల్ల మనకి ఏంటంటే ఆధ్యాత్మిక లాభం పొందుతాము అనేసి ఇక్కడ మనకి మైత్రేయ మహాముని ఇక్కడ విదురుతోటి ఈ ఫలశ్రుతి గురించి భగవంతుడి తాలూకా స్వధామానికి వెళ్ళడం గురించి చెప్తారు. ఎవరైనా అయితే ప్రసన్నత పొందినప్పుడు అంటే దివ్య కథలు శ్రవణం చేయడం వల్ల సంతోషపడి అంత కరుణ మనకి ఇస్తాడు అని అంటే మొత్తం అతను ప్రసన్నత పొందాడు అనుకోండి దివ్య కథలు మనం వినడం వల్ల అతను మొత్తం అతని తాలూకా విశుద్ధ భక్తులకి సర్వకాల సర్వావస్థలు అతన్నే తలుస్తూ అతని సేవ చేస్తూ అతను భక్తులు అతని కన్నా అతని భక్తులకి అంటే అతనికి చేస్తే సేవ చేస్తే అతను సంతృప్తి పడతాడు అనమాట. అందుకోసం అతని భక్తులకి సేవ చేస్తూ ఉంటే అతను చాలా సంతోషపడి మొత్తం అతని దగ్గర ఉన్నదంతా మనకి ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఆ ఇక్కడ శీల ప్రభుపాద గారి భాష్యంలోని ఆ చెప్పారనమాట. ఈ మొత్తం ఉన్నదంతా మనకి అంటే తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతో ఏనమాముపి. అతని దగ్గర మొత్తం స్వామి ఫస్ట్ బుద్ధిస్తాడు. ఆయన్నే తలుస్తూ ఉంటే ఆయన్నే నమస్కరిస్తూ ఉంటే ఆయన్నే భజిస్తూ ఉంటే ఈ భావం అన్నమాట ఈ శ్లోకానికి.
పొందే జ్ఞానం ఇస్తాడు. మనకి మనసులో భక్తియుతమైన కోరికలు ఏంటేంటున్నాయి, భక్తికి సంబంధించిన కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, మన హృదయంలోని మన మనస్సు ఎరిగి మనకిస్తాడు. అంతేగాని మనం అడగాల్సిన పని ఏమీ లేదు. కృష్ణ సేవ, మనం కృష్ణ సేవ చేస్తూ ఉండడం, అతను దేవదేవునికి ఈ దగ్గరికి వెళ్ళడానికి జ్ఞానం అంతా మనకి ఇచ్చాడు. దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. దాన్ని మనం ఇది చేయకూడదు. అలాగా ఆ రకంగా ఎల్లరి హృదయాల్లో నివసించే భక్తుడు తాలూకా కోరికలన్నిటినీ అతను తెలిసి మనకి ఏ పనైనా సరే మన మనసులో భగవంతుని కోరుకుంటే మాత్రం సాధ్యపడేటట్టు చేస్తాడు. ఎందుకు అంటే నేనే ఉన్నాను మాతాజీ. ఇప్పుడు నేను ఆ నాకైతే ఇందులో సత్సంగంలోకి రావాలి, ఇవన్నీ చెప్పాలి అయితే ఊహ ఉంది. ఊహ ఉంది కానీ జ్ఞానం లేదు. ఇలా 3 సంవత్సరాలు వస్తే ఇప్పుడు కొంచెం కొంచెం అలా 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 జ్ఞానం వస్తుంది అనమాట. తీరా జ్ఞానం వస్తుంది అనేసరికి చిన్న అనారోగ్యం వచ్చింది. రాబోయేటప్పటికి నేను అనుకుంటాను, భగవంతుడా ఎప్పుడు కూడా ఆ తులసి మాతకి నీళ్లు పోసినప్పుడు కూడా నా ప్రాణం బందులో ఉండేట వరకు నామం చేసుకునే అవకాశం నాకు ఇయ్యి. ఈసారి రకంగా నాకు ఇది వచ్చింది కదా, ఈ రకంగా మరి నేను మనసులో కోరుకుంటున్నాను, నువ్వేం చేస్తావో అంటే నాకు ఈ వారాలన్నీ కూడా ఎక్స్ట్రా చేయడం కూడా నాకు ఈ కథలు వినడానికి నాకు ఈ అవకాశం నాకు భగవంతుడే ఇచ్చాడేమో. ఆ లాస్ట్ కూడా అతనే దాన్ని కూడా ప్రశాంతంగా చేస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అది అంచేత ఈ శ్లోకం బట్టి నాకు అలా అయిందనమాట, అర్థమైందనమాట. అంచేత మళ్ళీ మనం సంకల్పం భగవానుడే తీసుకుంటాడు, మనకి అన్ని విధాల సహాయం చేస్తాడు అని చెప్పేసి ఈ రకంగా నాకు అనిపించింది మాట. మానవుడు ఏంటంటే ఈ మానవుడు తప్ప ఈ లోకంలో వసించే వీళ్ళందరూ కూడా మొత్తం ఈ కథ ఎలాంటిదంటే అమృతం లాంటిది అనమాట. ఈ మనుషుడు ఈ అమృతాన్ని తీసుకుని దాని రుచి చూస్తాడు. ఏ గ్రంథాలైనా భౌతికంగా ఉండే గ్రంథాల వల్ల వాటి వల్ల మనకి ఏ లాభం ఉండదు. మనకి ఆధ్యాత్మికంగా ఉండేవి ఆధ్యాత్మికం, సత్సంగం, గురువులు తాలూకా ఆ, పరంపరలోంచి రావడం, గురువులు చెప్పింది వినడం, ఆ మనకి తెలియంది మనకన్నా హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోవడం, శ్రవణం చెయ్యడం, ఇవన్నీ కూడా మనం మానవులం మాత్రమే చేయగలం. ఈ మానవుడై ఉండి కూడా అలాగ చెయ్యలేకపోతే ఆ ఈ మానవేతరాలు అంటే మానవులు కాక వేరే ఉంటాయి కదా, వాటితోటే సమానం అని చెప్పేసి ఈ అవి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా కృష్ణ కథల మీద అభిరుచి అన్నది చూపెట్టరు. సినిమాలు, చిత్రాలు, నవల్స్, ఈ పైనున్న భౌతికమైన పుస్తకాల మీద ఆ వాళ్ళు అభిరుచి చూపెడతారు. కానీ ఈ భగవత్ కథలు చదువుదాము, భాగవతం చదువుదాం, భగవద్గీత చదువు ఇలాంటివి ఈ రోజుల్లో లేవు. అంచేత ఈ రకంగా శ్రవణ కీర్తనలు చేస్తే వాళ్ళని భానవేతర వాళ్ళతోటి పోల్చారు అని చెప్పేసి అందులోని శీల ప్రభుపాది గారు మైత్రేయుడి విధులతో చెప్తున్నారు. శీల ప్రభుపాది గారు మనకి ఇందులో ఇచ్చారు. ఇందులోని మన మాతాజీ ఆ టైం అయిపోయిందా మాతాజీ? ఇది శ్రీమద్ భాగవతనందలి వరాహ భగవాన్ అవతరణమును తృతీయ స్కంధంలోని 13వ అధ్యాయం భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ. టైం అయిపోయిందా? అది అది 39వ శ్లోకంలోని మాతాజీ రాసి చెప్పినప్పుడు నేను ఆ ఒక రాసుకున్నాను మాతాజీ. ఎందుకు మునీశ్వర్లు వందనాలు ఒక ప్రభుజీ చెప్పారట. ఏంటంటే అన్ని ప్రార్థనలు, అన్ని ద్రవ్యాలు, వేదాలు అన్ని భగవంతుడి కోసమే. అన్ని రూపాల కంటే స్వామి రూపం చాలా దివ్యమైనది అని చెప్పారంటే ఆ రూపాన్ని భక్తులు కానీ చూశారంటే ఇంకా భక్తులు వాళ్ళని మరవరు, భక్తుల్ని భగవంతుడు మరవరు అని చెప్పేసి ఆ స్వామి అందుకే ఆ మునీశ్వర్లందరూ ఈ శ్లోకాలన్నింటిలోని 49వ శ్లోకం వరకు కూడా వీళ్ళు మునీశ్వర్లందరూ వందనాలు చేశారని చెప్పి ప్రభుజీ చెప్పారట. అది నేను రాసుకున్నా. ఎవరి మనస్సు భక్తితో నిండి ఉంటుందో వారిచే భగవంతుడు జయింపబడతాడు. అంటే భగవంతుడి వాళ్ళకి దాసోహం అయిపోతాడు అనమాట. అది భగవంతుడు గురువులందరికంటే పరమ గురువు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాడనమాట. మొత్తం సర్వ చరాచర జీవి మొత్తం జీవులు పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు కూడా సర్వ కారణం అనిర్వచ ఆ అంటే అతను ఆ ఇలాంటి భగవంతుడు, ఆ ఇంత అనిర్వచనమైన భగవంతుడికి మా నమస్కారాలు అని చెప్పేసి ఆ ఋషీశ్వర్లందరూ కూడా చెప్పారనమాట. ఇందులో తండ్రి తాలూకా కొడుకుల తాలూకా సంబంధము, ఒక గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి ఈ అనేసి బ్రహ్మకి డౌట్ వచ్చిందంటే కృష్ణుని బ్రహ్మ కన్నా పెద్దతను, తర్వాత మనువుకు డౌట్ వచ్చిందంటే బ్రహ్మ,
మనకి డౌట్ వచ్చిందంటే మనువుని ఇప్పుడు మనం ఆధారంగా తీసుకుంటున్నాం కదా. అంచేత ఈ రకంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది భగవంతుడు మన కోసం ఈ భూమిని అవతరించి మనకి ఇచ్చాడు కాబట్టి ఈ రోజు మనమందరం ఈ మనుషులం అందరం దీంట్లోని ఈ భూమి మీద ఉండగలుస్తున్నాము అని చెప్పేసి ఆ ప్రభుజీ చెప్పారు మాతాజీ. అది నేను రాసుకున్నాను, ఒకసారి దాన్ని తీసి దగ్గర పెట్టుకున్నాను మాతాజీ. హరే కృష్ణ.